సో మనం ఎప్పుడు వాక్యం చదివినా, ఎప్పుడు వాక్యం చెప్పుకున్నా 2 చేయకపోతే ఉపయోగం ఏం లేదు. ఒకటి, కొన్నిసార్లు సమయాన్ని బట్టి ప్రేయర్‌కి లాస్ట్‌లో టైం దొరకకపోవచ్చు. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని వ్యక్తిగతంగా టైం తీసుకొని ప్రార్థన చేస్తామో ఎవరికి వారం, అప్పుడు అది మనకి ఉపయోగకరంగా అవుతది ప్రేయర్. అండ్ రెండవది ప్రాక్టీస్. ఏదైతే మనం నేర్చుకున్నామో, ఏదైతే మనం విన్నామో, ధ్యానించుకున్నామో దానిని మనం ఆచరణలో పెట్టటం. మ్యారేజ్‌కి ముందు నేను తాడేపల్లిలో కొంతకాలం అక్కడ సంఘాన్ని చూస్తా ఉన్న టైంలో ఇక్కడ కూడా కొన్ని రోజులు చేశాను గానీ, ఈ మధ్య మానేశాను. తేలపురంలో కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నాం అని ఏదో బైబిల్ స్టడీకి అడగటం కాదు. ఎవ్రీ సండే అడిగేవాడిని. లాస్ట్ సండే ఆరాధనకి ఏం చెప్పుకున్నాం? వర్తమానం ఏం చెప్పుకున్నాం? కనీసం అసలు ఏ అంశం చెప్పుకున్నాం? ఏం గుర్తున్నాయి? అక్కడ నుంచి మ్యారేజ్ అయ్యి హైదరాబాద్ మూవ్ అయ్యేటప్పుడు అక్కడ ఒక కృతజ్ఞత కూడిక పెట్టినప్పుడు అక్కడ తాడేపల్లి సంఘస్థుల్లో ఒకళ్ళు అంటారు, వారం రాగానే మళ్ళీ లాస్ట్ వీక్ ఏం చెప్పాము అని చూసి అడుగుతాడు. ఒక్కొక్కరిని చూసి ఈయన అడుగుతాడని గుర్తుపెట్టుకోవటం మొదలు పెట్టామని నువ్వు చెప్పింది ఒక ఆమె. ఎవరో ఒకళ్ళు అడుగుతారని గుర్తుపెట్టుకోవటం కాదు. చాలా సార్లు మనం ఏం చెప్తాము అని అంటే మర్చిపోయామంటాం. యూజువల్ గా మనం ఎందుకు మర్చిపోతాము అని అంటే దానికి మనం చాలా కారణాలు చెప్పుకుంటాం. పెద్దోళ్ళు అయితే వయసు మీద పడింది అంటారు. పెద్దోళ్ళు కాదు, నిన్న ఒకళ్ళు అన్నారు, ఈ రోజు ఒకళ్ళు అన్నారు. యవనస్తులు, గట్టిగా 30 కూడా లేని యవనస్తులు రాత్రి ఒకళ్ళు అంటున్నారు, అన్న ఏంటో ఈ మధ్య అన్ని మర్చిపోతున్నాను అన్న. ఏదో 1-2 విషయాలు మర్చిపోయి ఉంటావులే తమ్ముడు, అట్లేం కాదులే అంటే, లేదన్నా అన్ని మర్చిపోతున్నాను. నీ వయసు ఎంత? జనరలైజ్డ్ స్టేట్మెంట్ అది. అయితే ఆత్మీయ విషయాల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మర్చిపోతాము అంటే, ఏదైతే మనం ప్రార్థన చేశామో ఆ ప్రార్థనలో చేయవలసినంత అది చేయట్లేదనో, మొత్తానికి మన జీవితాలని ఆ వాక్యంలో దేవునికి అప్పగించుకుంటాం. రెండవ ప్రాక్టీస్ ఏంటంటే దాన్ని మనము ఆచరణలో పెట్టడం. ఆ వాక్యాన్ని మనము 100% అమల్లోకి తెచ్చేసామా అనేది కాదు. 1%, 2% అసలు ముందు ఆ నేర్చుకున్నటువంటి మాటల ప్రకారం మనము చేయటం మొదలు పెడితే, ఆల్రెడీ ఒక పనిని చేయటం స్టార్ట్ చేసి దానిలో అడుగులేస్తా ఉన్నప్పుడు మర్చిపోయే అవకాశం ఎక్కడుంది ఇంకా? మర్చిపోయాము అంటే దాని అర్థం ఏంటంటే అసలు దాన్ని ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టలేదు. ఆ మాటలతో ఏకీభవిస్తారా? ఎంతమంది ఏకీభవిస్తారు? అన్మ్యూట్ చేసి చెప్పండి. ఆల్రెడీ చేయటం స్టార్ట్ చేసాం. అది 10%, 5%, 100% అనేది తర్వాత చూద్దాం. అసలు ముందు ఆల్రెడీ నేర్చుకున్నటువంటి మాటల ప్రకారం మనం చేయటం మొదలు పెట్టినప్పుడు, దాని వైపుగా అడుగులేస్తా ఉన్నప్పుడు ఆ అంశాన్ని లేదా ఆ సంగతిని మర్చిపోయే అవకాశం ఉందంటారా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి, పర్లేదు. ప్రాక్టీస్ లో ఉంటే మర్చిపోను. ఓకే, ఇంకా మర్చిపోతామా లేదా? అందరూ చెప్పండి. అదే ఏదో ఒక ఆన్సర్ చెప్పండి నాకు. మర్చిపోమండి. ఇంకా అన్నది ప్రాక్టీస్ చేస్తా ఉంటే మర్చిపోమన్నా. సరే, ఒక పని చేద్దాం. ప్రాక్టీస్ చేస్తా ఉన్నప్పుడు అయినా సరే మర్చిపోతాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే అన్మ్యూట్ చేసి చెప్పండి. మర్చిపోయే అవకాశం ఉంది అంటే ఒకవేళ ఉందా? ఉందన్నా. ఏమ్మా? ఉందన్నా.
అంటే సబ్కాన్షియస్ అంటే అది నేను అది ప్రాక్టీస్ చేసే విషయము జరుగుతుంది అనే విషయం నేను రికగ్నైజ్ చేసినప్పుడే దాన్ని నేను ఫాలో అవ్వగలను. అదేనమ్మా, నువ్వు ఆల్రెడీ ప్రాక్టీస్ లో పెట్టావు, చేసుకుంటే వెళ్తున్నావు. అది ఎంత శాతం అనేది నేను అడగట్లా, కానీ ఏదో ఒక స్థాయిలో దాన్ని చేసుకుంటా వెళ్తున్నప్పుడు మర్చిపోయే అవకాశం ఉందా, అది ప్రశ్న. ఉందన్న. ఎలాగా? అదే అన్న, అది ప్రాక్టీస్ లో పెడతా ఉన్నప్పుడు కొన్ని సార్లు ఆ విషయాన్ని రికగ్నైజ్ చేయాలి కదన్నా ఫస్ట్. ఏది నేను అది ప్రాక్టీస్ చేస్తున్నాను అనేదా? ఆ ప్రాక్టీస్ చేస్తున్న విషయము జరుగుతా ఉంది కదా, అది ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధం ఆడే విషయమే అన్న, అది నేను అబద్ధం ఆడకుండా ఉండడానికి నేను ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. కానీ మా సబ్ కాన్షియస్ మైండ్ లో నేను దాన్ని ఆ యొక్క సందర్భాన్ని బట్టి మర్చిపోయి ఆడేస్తాను కదన్నా కొన్ని సార్లు. ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉంటే ఎట్లా ఆడేస్తాం? కొన్ని సార్లు అట్లా సబ్ కాన్షియస్ మైండ్ లో మనకు మైండ్ కొన్నిసార్లు అలవాటుగా అయిపోతుంది కదన్నా. సరే, ఇది ఒక స్పెషల్ కేసు లాగా చూడాలి. జనరల్ సెన్స్ లో మాట్లాడితే ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేస్తున్న దాన్ని మర్చిపోయే పాసిబిలిటీస్ లేవు. ఏదో ఒక స్థాయిలో మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తాము కాబట్టి అది ఖచ్చితంగా ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకన్నా ఒకప్పుడు మనకు కలిగి ఉన్న మనస్సాక్షి కన్నా ఇప్పుడు మనం కలిగి ఉన్న మనస్సాక్షి ఇంకా హైపర్ యాక్టివ్ కూడా కాదు. ఎందుకు హైపర్ యాక్టివ్ అనే మాట వాడుతున్నానంటే, ఇక్కడ మనస్సాక్షి పనిచేస్తా ఉంది, మరొక వైపు పరిశుద్ధాత్మ దేవుడు కూడా క్వికెన్ చేస్తూ ఉంటారు లోపలుండి. కాబట్టి హైపర్ యాక్టివ్గా ఉంటాం మనం కాన్షియస్ విషయంలో. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. సరే, సో ఈరోజు మనం మరొక బుక్ స్టార్ట్ చేద్దాం. ఇది ఎంతకాలం పడుతుంది అనేది నాకు తెలీదు. మొదలుపెట్టి ధ్యానించుకుంటా వెళ్దాం. ప్రసంగి గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాలు ఉన్నాయి. ముందు ఈ ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను, జస్ట్ దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ లాగా. సో అందరూ అది ఫాలో అవ్వండి, అది చూడండి. బైబిల్లో జ్ఞాన సాహిత్య గ్రంథాలు అనే 3 పుస్తకాలను ధ్యానిస్తున్నాం. సామెతలు, ప్రసంగి, యోబు. అవన్నీ ఒకే ప్రశ్న అడుగుతున్నాయి: లోకంలో మంచిగా జీవించడం ఎలా? మనం సామెతల గ్రంథాన్ని ఒక తెలివైన యువ టీచరుగా చూశాం. ఆమె ఎంతసేపు జ్ఞానాన్ని వెతకడం గురించి చెప్పింది. అది దేవునికి చెందిన వాస్తవమైన ఒక లక్షణమని ఆమె బోధించింది. నువ్వు జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఒక మంచి జీవితాన్ని కట్టుకోగలవని ఆమె బోధించింది. ఇప్పుడు మనం ఒక చురుకైన మధ్య వయసు వేదాంతిని చూడబోతున్నాం. అతడే ప్రసంగి. అతడేం చెబుతున్నాడంటే, జ్ఞానాన్ని వాడితే నీకు విజయం వస్తుందని నీవు అనుకుంటున్నావు. ఇంకోసారి ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే సూర్యుని క్రింద మనం గడిపే ఈ జీవితమంతా వ్యర్థమే.
ఈ మాట అతడి పుస్తకంలో పదే పదే వాడాడు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారని గుర్తించాలి. మొదటి వ్యక్తి ఒక బోధకుడు, ఇతన్నే విమర్శకుడు అని పిలుస్తున్నాం. ఈ పుస్తకంలో ఎక్కువగా మాట్లాడేది ఇతడే. ఇతడిని ఇంకో వ్యక్తి అంటే ఈ గ్రంథ రచయిత మనకు పరిచయం చేశాడు. ఆ విమర్శకుడు చెప్పే మాటలు అతడే పోగు చేశాడు. ఆ తరువాత చివరిలో వాటన్నింటినీ క్రోడీకరించి మనకి తన మాటల్లో చెబుతున్నాడు. రచయిత అతని మాటలు వినమని ఎందుకు చెబుతున్నాడు? అతడు ఈ లోకం గురించి నీ ఉద్దేశాలని తలకిందులు చేయాలని చూస్తున్నాడు. ఈ లోకంలో మనల్ని చికాకు పరిచే 3 విషయాలని పరిశోధించాలని విమర్శకుడు పూనుకున్నాడు. ముందుగానే హెచ్చరిస్తున్నాం, ఈ విషయాలు చాలా తీవ్రమైనవి. అవును, మొదటిది కాలగమనం, లేక విమర్శకుడు చెప్పినట్టు తరాలు వస్తున్నాయి, గతించిపోతున్నాయి గాని భూమి మాత్రం మన ముందు ఎప్పటి నుండో ఇక్కడే ఉంది, ఇక ముందు ఉంటుంది కూడా. గతించిన వారిని ఎవరూ గుర్తుపెట్టుకోరు, అలాగే ఇప్పుడున్న వారిని కూడా వారి తరువాత వచ్చేవారు మర్చిపోతారు. కాబట్టి ఈ విశ్వం దృష్టిలో నువ్వు నేను కేవలం ఒక రెప్పపాటు లాంటి వారం అన్నమాట. నక్షత్రాలు పుడతాయి, చనిపోతాయి, కొత్త నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలుగా మారతాయి. కాలం గడిచే కొద్దీ అవి మారిపోతాయి, కొంతకాలానికి కాలిపోతాయి. ఈ విశ్వాంతరాల నేపథ్యంలో నా ఉనికి అంతా కేవలం ఒక రెప్పపాటు లాంటిది. అది మనల్ని చిరాకు పెట్టే ఆ విమర్శకుని రెండో సూత్రానికి నడిపిస్తుంది. అది మనమంతా చనిపోతాం. జంతువుల్లాగా మానవులు కూడా గమ్యం ఒకటే, అది చావు. ప్రతి ఒక్కరూ అంటే నీతిమంతులు, దుర్మార్గులు, మంచివారు, చెడ్డవారు, దేవుడికి బలులర్పించేవారు, అర్పించని వారు, అందరికీ ఒక్కటే గమ్యం. మనం చేసే రకరకాల పనులు, ఈ పిచ్చితనం, వీటి తరువాత మనం మరణించిన వారిని కలుసుకోవలసిందే. అబ్బా, ఈ పుస్తకమంతా నిరాశే. ఇక ఈ విమర్శకుణ్ణి బాధించే చివరి అంశం అది ఈ జీవితం నిలకడలేనితనం. సామెతలు గ్రంథంలో అలా కాదు. మంచి చేయడం, తగిన ప్రతిఫలం పొందడం అనే కార్యకారణ సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఎల్లప్పుడూ ఆ విధంగా ఉండకపోవచ్చు. వ్యవస్థలో ఏదో చిక్కుముడి ఉన్నట్టు విమర్శకుడు గమనించాడు. దానిని అతడు అవకాశం అని పిలిచాడు. అతని మాటల్లో చెప్పాలంటే, పందెం ఎప్పుడూ బాగా పరుగెత్తేవాడే గెలవకపోవచ్చు, యుద్ధాలెప్పుడూ బలవంతులే గెలవకపోవచ్చు, ఆహారం, ఐశ్వర్యం అన్ని వేళలా తెలివైన వారికే దొరక్కపోవచ్చు, జ్ఞానులకే ఎప్పుడూ అన్ని సౌకర్యాలు లభించకపోవచ్చు. ప్రతి ఒక్కరి సమయం, సందర్భం కలిసొస్తాయి. అతడు చెప్పేదేమంటే జీవితంలో ఏది పూర్తిగా మన అదుపులో ఉండదు. అది చాలా అనూహ్యంగా ఉంటుంది. జీవితాన్ని అధిగమించాలి అని కోరుకుంటే నీవు తప్పకుండా పడిపోవడానికి సిద్ధపడాల్సిందే. చిరాకు పుట్టించే ఈ అంశాలన్నింటినీ కలిపి కట్టేయడానికి ఈ విమర్శకుడు ఒక రూపకాలంకారాన్ని 40 సార్లు వాడాడు. జీవితంలో ప్రతిదీ హెవెల్ లాంటిది అని అతడు చెప్పాడు. ఈ మాట పొగ, ఆవిరి అని అర్థమిచ్చే ఒక హీబ్రూ పదం. జీవితం కూడా పొగలాగా అందమైంది, అర్థం కానిది కూడా. ముందొక రూపంలో కనిపిస్తుంది, వెంటనే దాని రూపం మారిపోతుంది. చూపుకి గట్టి పదార్థం అనిపిస్తుంది, కానీ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది నీ వేళ్లగుండా జారిపోతుంది. దట్టమైన మంచులాగా దట్టంగా కమ్మినప్పుడు ఏది నీకు స్పష్టంగా కనిపించదు. మన ఆధునిక అనువాదకులు ఈ అలంకారాన్ని విడిచిపెట్టేసి హెవెల్ అనే మాటని కేవలం వ్యర్థం అని అనువదించారు. కానీ నీవు జాగ్రత్తగా చదివితే ఆ విమర్శకుని జీవితం వ్యర్థం అని చెప్పడం లేదు. దాని ప్రయోజనం మనకు స్పష్టంగా మాత్రమే చెప్పాడు. పొగలాగా జీవితం అయోమయం, అది అస్తవ్యస్తం, అదుపు చేయలేనిది. ఇంతకీ మనమేం చేయాలి? ఆశ్చర్యం ఏమిటంటే ఈ విమర్శకుడు సామెతలు గ్రంథం దృక్పథాన్ని అంగీకరించాడు. జ్ఞానాన్ని తెలుసుకుని దేవుని భయంలో జీవించడం మంచి ఆలోచన అని అతడు చెప్పాడు. నిజమా? కానీ విజయానికి గ్యారంటీ లేదని చెప్పాడుగా. కానీ మనం చేయాల్సిన మంచి పని అదే అని అతనికి తెలుసు. రెండోది పదే పదే చెప్పేదేమంటే నీ జీవితాన్ని నీవు నడిపించుకోలేవు, కాబట్టి ప్రయత్నించడం మానేయాలి. ఆయా విషయాలని తెరిచిన చేత్తో పట్టుకొని ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ స్వాధీనంలో ఉన్న విషయం ఒక్కటే, ఈ ప్రస్తుత క్షణం విషయంలో నీ వైఖరి. బాధపడడం మానేసి నీ స్నేహితునితో మంచి సంభాషణ, నీ ముఖంపై సూర్యకిరణాలు, నీకిష్టమైన వారితో కలిసి భోజనం, వీటిలో ఆనందించమని అతడు చెబుతున్నాడు. అంటే చిన్న చిన్న విషయాలన్నమాట. అవును, ఎందుకంటే మంచి చెడు విషయాలు ఈ రెండు దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానాలు. ప్రసంగి గ్రంథంలో కనిపించే అద్భుతమైన జ్ఞానం ఇదే. ఈ విమర్శకుని మాటలు వినడానికి బాధగానే ఉంది. ఇది మనల్ని ఎక్కడికో చీకటి స్థలాల్లోకి నడిపిస్తుంది.
అందుకే చివరిలో ఈ గ్రంథ రచయిత మాట్లాడాడు. మనం ఆశ కోల్పోకూడదని అతని ఉద్దేశం. నిన్ను నీవు తగ్గించుకోవాలని అతడు కోరుతున్నాడు. ఎలా అంటే, జీవితం గురించి నీకేమీ అర్థం కాకపోయినా దానికి ఒక అర్థం ఉందని నమ్మాలి. ఒకానొక రోజు దేవుడు ఈ హెవెల్ లేక ఆవిరిని తొలగించి మన ప్రతి పనికి న్యాయం జరిగిస్తాడని మనం నమ్మాలి. దీనినంతటికీ మన జవాబు ఏంటంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు పాటించడమే. ఇదే ప్రసంగి గ్రంథం మనకి బోధించేది. బైబిల్లోని జ్ఞాన సాహిత్య గ్రంథాల్లో రైట్. సో ప్రాముఖ్యంగా మనకి ఆ వీడియోలో అర్థమైన విషయం ఏంటి? ఏదైతే ఈ పుస్తకం అంతా వ్యర్థము వ్యర్థము అనే మాటను మనం వింటామో, వ్యానిటీ తెలుగు బైబిల్లో మనం వ్యర్థము అని చూస్తాం. దాని యొక్క వాస్తవ భావము హెవెల్ అనేటువంటి ఆ మాట యొక్క భావము ఏంటి? ఆవిరి లాంటిది. ఒక పొగ ఎలాగైతే మనకి చూస్తాము, వెంటనే దాని షేప్ మారిపోతుంది. పట్టుకుందామని చూస్తే చేతిలోకి రాదు, ఆ వేళ్ల సందులో ఉంచి వెళ్ళిపోతుంది. లైఫ్ కూడా అంత అన్సర్టైనిటీ కలిగినది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం. అలా కాకుండా అది వ్యర్థము వ్యర్థము అని ఆ రకంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇక అసలు మనందరం బతికుండటం వ్యర్థం. బతికుండటం వ్యర్థం, బైబిల్ స్టడీస్ వ్యర్థం. ఓకే, సో ఆ భావము మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో వ్యానిటీ అనేటువంటి మాట, హెవెల్, దానికి ఇంగ్లీష్లో వేపర్ లేకపోతే బ్రెత్ అనేటువంటి మాటని వాడారు. ఫిగరేటివ్గా వ్యానిటీ అని పిలిచారు. ఓకే, సో ఆ విధంగా కనుక మనము దానిని అర్థం చేసుకోకపోతే దాన్ని ఇక లైఫ్ అంతా ఇది సొలొమోన్ లాంటోడే అన్ని చూసినోడే వ్యర్థం అంటే ఇక నువ్వు నేను ఇంక ఏముంది అని జీవితం మీద ఒక రకమైన వైరాగ్యం పుడుతుంది. బైబిల్లో ఉన్న ఏ పుస్తకమైనా సరే అది మనకి వైరాగ్యాన్ని పుట్టించేది కాదు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకము కూడా దేవుడు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని మనకి ఆయన అనుగ్రహించాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలలో మనం చూస్తాం, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఏం చేస్తుంది? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చూస్తాం. కాబట్టి దైవావేశం వలన కలిగిన ఈ లేఖనము కూడా, ఈ గ్రంథము కూడా మనకి ఉపదేశిస్తుంది, మనల్ని ఖండిస్తుంది, మన తప్పు దిద్దుతుంది, మన నీతి యందు మనకి శిక్ష చేస్తుంది. ఆ విషయాన్ని మనము మర్చిపోకూడదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఇజ్రాయేలీల యొక్క హిస్టరీ గురించి అక్కడ చెప్తూ, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కాబట్టి ఈ సంగతులు మన బుద్ధి కోసం, మనకి బుద్ధి కలగటానికి వ్రాయబడ్డాయి. ఫర్ అవర్ అడ్మానిషన్. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం, ఈ 3 వాక్యాలని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? రోమా 15:4 ప్రకారము మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. సో బైబిల్లో ఉన్నటువంటి ఈ పుస్తకాలు, 66 పుస్తకాలు ప్రతిదీ కూడా మన బోధ నిమిత్తము వ్రాయబడ్డాయి. యుగాంతమందు ఉన్నటువంటి మనకి బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఈ వాక్యము మనకి ఉపదేశిస్తుంది, ఈ వాక్యము ఖండిస్తుంది, ఈ వాక్యము తప్పుదిద్దుతుంది, ఈ వాక్యము నీతి యందు శిక్ష చేస్తుంది. అది ప్రతి పుస్తకానికి అప్లై అవుతుంది అన్నమాట.
కాబట్టి మనకి ఫేవరెట్ పుస్తకాలు ఉండటానికి వీల్లేదు. బైబిల్ అంతా ఫేవరెట్ అయ్యారు. ఏదో ఒక పుస్తకం ఫేవరెట్ గా పెట్టుకునే వాళ్ళు కూడా అనేక మందిని నేను గమనించాను. ఆ కీర్తనల పుస్తకం ఏదో ఒకటో రెండో ఉంటాయి ఫేవరెట్ పుస్తకాలు, ఇక అవే చదువుతూ ఉంటారు. అలా చేయటానికి వీల్లేదు. 66 పుస్తకాలు చదవాల్సిందే. సరే, ఈ ప్రసంగి గ్రంథంలోనికి బుక్ యొక్క ధ్యానంలోనికి వెళ్లే ముందు ఆ బుక్ యొక్క ఇంట్రడక్షన్ ని మనము ఒకసారి గమనించుకొని తర్వాత ధ్యానంలోనికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. బుక్ యొక్క ఇంట్రడక్షన్ కూడా నేను మీకు ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. ప్రసంగి గ్రంథం బైబిల్లోని జ్ఞాన సాహిత్య గ్రంథాల్లో ఒకటి. అది ఈ వాక్యంతో ప్రారంభమవుతుంది. యెరూషలేములో రాజైన దావీదు కుమారుడైన కొహేలెత్ మాటలు. హీబ్రూలో కొహేలెత్ అంటే ప్రజల్ని ఒకచోట సమకూర్చేవాడు అని అర్థం. ఇక్కడ విషయంలో తన మాటలు విని నేర్చుకోవడానికి. కాబట్టి తరచుగా దానిని బోధకుడు అని అనువాదం చేశారు. ఆ బోధకుడు దావీదు రాజు కొడుకు లేక అతని సంతానం నుండి వచ్చినవాడు అని చెప్పారు. కాబట్టి ఈ వ్యక్తి ఎవరు అనే విషయంలో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది ఆ వ్యక్తి సొలొమోను రాజు అని భావించారు. కొందరైతే దావీదు వంశం నుండి వచ్చిన మరొక వ్యక్తి అని అన్నారు. మరికొందరైతే సొలొమోను లాంటి వ్యక్తిత్వం కలిగిన ఆ తరువాత వచ్చిన ఒక ఇశ్రాయేలు బోధకుడై ఉంటాడు అన్నారు. వీటిలో ఏది నిజమైనా ఆ బోధకుడు ఈ గ్రంథంలో ఒక పాత్రధారి అని, అతడు ఈ గ్రంథ రచయితకు వేరైన మరొక వ్యక్తి అని గుర్తించడం ప్రాముఖ్యం. ఈ గ్రంథంలో ఎక్కువగా మనం ఆ బోధకుని స్వరమే వింటాం. కానీ మొట్టమొదటి వచనంలో ఆ బోధకుణ్ణి మనకు పరిచయం చేసేది మాత్రం ఈ గ్రంథ రచయిత. ఆ తరువాత గ్రంథం ముగింపులో బోధకుడు చెప్పిన విషయాలన్నింటినీ సమీక్షించి ముగింపుకు తీసుకొస్తాడు. ఆ బోధకుడు చెప్పే మాటలన్నింటినీ మనం ముందుగా వినాలని, ఆ తరువాత వాటిని పరిశీలించి మన స్వంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలని రచయిత కోరుతున్నాడు. ఇంతకీ బోధకుడు మనకి ఏం చెబుతున్నాడు? ఈ గ్రంథం ప్రారంభంలో ముగింపులో కూడా రచయిత ఆ బోధకుని మౌలికమైన సందేశాన్ని క్లుప్తంగా చెప్పాడు. అది నిష్ప్రయోజనం, నిష్ప్రయోజనం, అంతా నిష్ప్రయోజనం. చాలా ఇంగ్లీషు బైబిళ్లలో హెవెల్ అనే ఈ హీబ్రూ మాటను అర్ధరహితం అని అనువదించారు. కానీ అది దీనికి సరైన అర్థం ఇవ్వడం లేదు. హీబ్రూ పదం హెవెల్ అంటే అక్షరార్థంగా ఆవిరి లేక పొగ అని అర్థం. బోధకుడు ఈ మాటను రూపకాలంకారంలో 38 సార్లు వాడాడు. మొదటిగా జీవితాన్ని అది తాత్కాలికమైనా సరే ఒక పిడికెడు పొగలాగా వర్ణించాడు. రెండవదిగా జీవితం ఒక గూఢ ప్రశ్న అని, ఒక వైరుధ్యం అని పోల్చాడు. పొగలాగా అది ఒక గట్టి పదార్థంలాగా కనిపించినా దానిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఏమీ ఉండదు. అలాగే ఈ లోకంలో చాలా అందం ఉంది, మంచి ఉంది. కానీ నువ్వు దానిని అనుభవిస్తూ ఉండగానే ఏదో ఒక దుర్ఘటన జరిగి అంతా ఎగిరిపోతుంది. మనందరిలో ఒక బలమైన న్యాయశీలత ఉంది. కానీ మంచివారికి ఎల్లప్పుడూ చెడు జరుగుతూనే ఉంది. కాబట్టి జీవితం ఎల్లప్పుడూ అనూహ్యంగా ఉంటుంది. అది అస్థిరం. బోధకుని మాటల్లో గాలిని వెంటాడినట్టుగా ఉంటుంది. అంటే హెవెల్. ఇది కొంచెం నిస్పృహ కలిగించేదిగా ఉంది కదూ. అతడు ఇదంతా మనకెందుకు చెబుతున్నాడు? రచయిత ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ లోకంలో దేవునితో నిమిత్తం లేకుండా మన జీవితాలకు ఒక అర్థాన్ని, ప్రయోజనాన్ని సాధించగలిగే అన్ని మార్గాలను అన్వేషించడం. బోధకుడు వాటన్నింటినీ కూలదోయడానికి అతడు అనుమతించాడు. అంతిమంగా చూస్తే మనం మన జీవితంలో అనిశ్చితమైన, అప్రాముఖ్యం అయిన విషయాలపై మన సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నామని రచయిత భావిస్తున్నాడు. అందుకే వాస్తవం ఇది అని మనకి ఒక గట్టి పాఠం నేర్పడానికి బోధకుడిని అనుమతిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రారంభ, ముగింపు పద్యాల్లో స్పష్టంగా గమనించవచ్చు. అవి రెండూ కాలం, మరణం అనే అంశాలపై దృష్టి సారించాయి. నువ్వు చేసే పని, నువ్వు సాధించే కార్యాలు నీ జీవితాన్ని అర్థవంతం చేస్తాయని నువ్వు అనుకుంటున్నావు.
కాబట్టి నీ జీవితమంతా పనిచేస్తూనే ఉంటావు అని ఆ బోధకుడు చెబుతున్నాడు. నువ్వు ఒక్కసారి ఆగి ఈ కాలగమనాన్ని పరిశీలించాల్సి ఉంది. మానవాళి చేసే పనంతటి వలన నిజానికి ఎప్పుడూ ఏదీ మారడం లేదు. మనం సాంకేతికతలో ఎంతో అభివృద్ధి సాధించాం, పైకి లేచి కూలిపోయిన ఎన్నో రాజ్యాలను నిర్మించాం. అయితే ఒకసారి ఒక కొండపైకెక్కి అదేమన్నా పట్టించుకుంటుందేమో చూడు. మనందరం లేనప్పటి నుండి అది అక్కడే ఉంది. మన తరువాత కూడా అక్కడే ఉంటుంది. 100 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనిని ఎవరూ గుర్తు చేసుకోరు. అయినా ఆ కొండ మాత్రం అక్కడే ఉంటుంది. ఆ సముద్రం కూడా ఆ ఒడ్డును రాసుకుంటూనే ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ ఉంటాడు. కాబట్టి కాలం నిన్ను నన్ను మనకిష్టమైన వాటన్నింటినీ తుడిచివేస్తూనే ఉంటుంది. ఈ విషయమే మనల్ని ఎంతో నిరాశకు గురిచేస్తుండగా బోధకుడు ఈ గ్రంథం అంతటా మరణం గురించి మాట్లాడాడు. ముఖ్యంగా చివరిలో ఉన్న పద్యం చూడాలి. అతడు మరణం అనేది ఒక గొప్ప సర్దుబాటు కార్యక్రమం అని అన్నాడు. మన అనుదిన కార్యాల్లో చాలా వాటిని అది అర్ధరహితంగా చేస్తుంది. అది జ్ఞానుల్ని, బుద్ధిహీనుల్ని, ధనవంతుల్ని, బీదవారిని, నువ్వెవరివైనా ఏం చేసినా సరే అందరినీ మింగేస్తుంది. మంచివారమైనా చెడ్డవారమైనా మనమంతా చనిపోతాం. మరణాన్ని తప్పించుకోలేం. ఈ 2 తలంపులు ముందు పెట్టుకుని బోధకుడు ఐశ్వర్యం, ఉద్యోగం మొదలైన వాటి కోసం మన జీవితాన్ని ఖర్చు చేస్తూ మనం చేసే ఆయా కార్యకలాపాలను గూర్చి చర్చించబోతున్నాడు. ఎక్కువ కష్టపడి పనిచేయడం నీ జీవితాన్ని ఎంతో విలువైందిగా చేస్తుందని నువ్వు అనుకుంటావు. కానీ దానికోసం నువ్వు ఎదుర్కొనే ఒత్తిడి, పడే కష్టం, గడిపే నిద్రలేని రాత్రుల గురించి ఆలోచించు. నువ్వు కొంత ఆస్తిని సంపాదించే సమయానికి దానిని అనుభవించలేనంత వృద్ధుడివైపోతావు. చివరికి నువ్వు చేసిన పనిని గుర్తించకుండా దానిని గురించి ఏమాత్రం శ్రద్ధలేని వారికి దానిని అందించి వెళ్ళిపోవలసి వస్తుంది. లేక సుఖభోగాలు నీ జీవితాన్ని విలువైనదిగా చేస్తాయని తలుస్తావేమో. సరే, అది చూడు. నీ సెలవు దినాలు, వారాంతపు విలాసాలు అన్నింటిలో సంతోషించు. అయితే సోమవారం వచ్చి తీరుతుంది. నిష్ప్రయోజనం, నిష్ప్రయోజనం, అంతా నిష్ప్రయోజనం. ఇంతకీ ఆ బోధకుడు ఏం చెప్పదలుచుకున్నాడు? మనం సుఖభోగాల కోసం వెతికేవారమా లేక సాపేక్షవాదులమా? అబ్బే, అదీ కాదు. అది కూడా నిష్ప్రయోజనమే. జ్ఞానయుక్తంగా దేవుని భయంలో జీవించడంలో నిజమైన ప్రయోజనం ఉంది అనే సామెతల గ్రంథంలో చెప్పిన మాటలను బోధకుడు అంగీకరిస్తున్నాడు. మొత్తం మీద జీవితం సాఫీగా జరిగిపోయే అవకాశం ఉంది. అయితే సమస్య ఏమిటంటే జ్ఞానయుక్తంగా దేవుని భయంలో జీవించడం కూడా నిష్ప్రయోజనమే. ఎందుకంటే అవి కూడా మంచి జీవితానికి భరోసా ఇవ్వడం లేదు. మంచి మనుషులు విషాదకరంగా చనిపోతున్నారు. దుర్మార్గులు అభివృద్ధి చెంది చాలా కాలం జీవిస్తున్నారు. ఈ సూత్రాలకు చాలా పరిమితులున్నాయి. కాబట్టి జ్ఞానం కూడా నిష్ప్రయోజనమే. అయితే ఇది అర్ధరహితం ఏమీ కాదు. ఇదొక చిక్కుముడి అంతే. జ్ఞానం అన్నిసార్లు నువ్వు ఎదురుచూసిన విధంగా పనిచేయదు. కాబట్టి ఈ నిష్ప్రయోజనం అనే దానిని అధిగమించి ముందుకు వెళ్ళడం ఎలా? ఇక్కడ ఒక పెద్ద వైరుధ్యం ఏమిటంటే సూర్యుని కింద జీవితాన్ని నిజంగా ఆనందించాలంటే ఏం చెయ్యాలో బోధకుడు కనుక్కున్నాడు. అది హెవెల్ లేక నిష్ప్రయోజనం అని పిలిచేదాన్ని అంగీకరించడమే. అంటే నీ జీవితంలో ఏ ఒక్కటి నీ స్వాధీనంలో లేదని ఒప్పుకోవడం. తన మాటల్లో కనీసం 6 చోట్ల బోధకుడు దేవుని బహుమానాల గురించి ప్రస్తావించాడు. అవేమంటే స్నేహితులు, కుటుంబం, ఒక మంచి భోజనం లేదా మంచి వాతావరణంతో నిండిన ఒక రోజు అనే జీవితంలోని కొన్ని అతి సామాన్యమైన విషయాలు. వీటిని నువ్వు నీ స్వాధీనంలో ఉంచుకోలేవు. నువ్వు వాటికి ఏ విధంగానూ భరోసా ఇవ్వలేవు. అదే వాటి అందం. నేనెప్పుడైతే దేవునిలో సంపూర్ణమైన నమ్మకం ఉంచాలని స్థిర నిర్ణయానికి వస్తానో నా జీవితం ఎలా ఉండాలో అని నేను ఊహించుకున్నట్టు కాక అది నాకు ఏ విధంగా ఆ విధంగానే దానిలో ఆనందించగలుగుతాను. ఎందుకంటే జీవితం గురించి నేను ఎదురుచూసే విషయాలన్నీ కూడా అంతిమంగా నిష్ప్రయోజనం, నిష్ప్రయోజనం. ఈ సూర్యుని కింద ఉన్న ప్రతిదీ పూర్తిగా నిష్ప్రయోజనం. ఇక బోధకుని మాటలు ముగిశాయి. గ్రంథం చివరిలో రచయిత మరొకసారి మాట్లాడి అంతా ఒక ముగింపుకు తీసుకొచ్చాడు. మనం ఆ బోధకుని మాటలు వినడం చాలా ప్రాముఖ్యం అని అతడు చెప్పాడు. అతడు వాటిని పదునైన మొనతో ఉన్న ఒక కాపరి కర్రతో పోల్చాడు. అది మనకు గుచ్చుకున్నప్పుడు మనకి బాధ కలిగించవచ్చు. అయితే ఆ బోధకుడు నిన్ను గొప్ప జ్ఞానం వైపుకు సరైన మార్గంలోకి మళ్లించడం కోసమే దానితో నిన్ను పొడుస్తాడు అని అతడు చెప్పాడు.
బోధకుని మాటలను మరీ ఎక్కువగా పట్టించుకుని ముందుకు సాగదీసే అవకాశం ఉన్నదని రచయిత మనల్ని హెచ్చరించాడు. జీవితంలో మన ఉనికికి చెందిన చిక్కుముడ్లను పరిష్కరించడానికి నీ జీవితమంతా గ్రంథాలు చదువుతూ వాటిలో మునిగిపోయే ప్రమాదముంది. అలాంటి ప్రయత్నం ఏమీ చెయ్యకు. నువ్వు నీ గమ్యానికి ఎన్నటికీ చేరలేవు అంటున్నాడు రచయిత. దానికి ప్రత్యామ్నాయంగా రచయిత తన స్వంత పరిష్కారం ఒకటి సూచించాడు. అది దేవునికి భయపడి ఆయన ఆజ్ఞల్ని నెరవేర్చు. మానవాళి చేయాల్సిందంతా ఇదే. ఎందుకంటే ప్రతి పనిని, దాచిపెట్టిన ప్రతి దానిని, అది మంచిదైనా చెడ్డదైనా తీర్పులో మరణం నీ జీవితంలోని అత్యధిక భాగాన్ని నీ స్వాధీనంలో లేకుండా చేస్తాయని నీకు గుర్తుచేసి నువ్వు కలిగి ఉన్న తప్పుడు అభిప్రాయాలను సవాలు చేసేలా బోధకుణ్ణి ప్రోత్సహించాలని రచయిత భావించాడు. దేవుని తీర్పు గురించిన నిరీక్షణ, ఒక రోజున ఆయన ఈ హెవెల్ అంటే ఈ ఆవిరిలాంటి నిష్ప్రయోజకత్వాన్ని తేలగొట్టేస్తాడనే నమ్మకాలే ఈ జీవితానికి నిజమైన అర్థాన్ని కలిగిస్తాయి. ఆ నిరీక్షణ జీవితంలోని అనేక చిక్కు సమస్యలు నన్ను ఎన్నటికీ అయోమయంలో ముంచెత్తుతూనే ఉన్నప్పటికీ దేవుని ముందు నమ్మకమైన యథార్థమైన జీవితం గడపడానికి నన్ను బలోపేతం చేస్తుంది. ప్రసంగి గ్రంథంలో మనకు కనిపించే జ్ఞానం ఇదే. రైట్. ఓవరాల్ గా బుక్ ఒక అవగాహన వచ్చిందా? కొంతమందికి ఈ పదాలు అర్థం చేసుకోవడం కూడా కష్టం అవ్వచ్చు. రైట్. అది యూట్యూబ్ లో దొరికేదే, తర్వాత మీరు ఫ్రీ టైంలో ఏమైనా చూసుకోవచ్చు. బైబిల్ ప్రాజెక్ట్ అనే ఛానల్లో దొరుకుతాయి. ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది, ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా ఉంటాయి, వేరే లాంగ్వేజెస్. బైబిల్ ప్రాజెక్ట్ తెలుగు అని సెర్చ్ చేస్తే ఆ ఛానల్లో 66 పుస్తకాల యొక్క ఇంట్రడక్షన్స్ ఉంటాయి. ఏదన్నా బుక్ స్టార్ట్ చేసే ముందు ఆ వీడియో ఒకసారి చూసి స్టార్ట్ చేసుకుంటే అది మనకి అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. సరే, పుస్తకంలోనికి వెళ్ళే ముందు ఈ ఈ బుక్ యొక్క గ్రంథకర్త ఎవరు అని మనం ఒకవేళ క్వశ్చన్ చేస్తే సోలమన్ అనేది ఇక దాంట్లో ఎట్లాంటి సందేహం కూడా లేదు. దాని మీద భిన్న అభిప్రాయాలు కొంతమంది వ్యక్తపరుస్తారు. అయితే ఇక అందులో ఎట్లాంటి సందేహం లేకుండా సొలొమోను 1వ అధ్యాయము 1వ వచనంలోనే మనకేం కనిపిస్తుంది? దావీదు కుమారుడు యెరూషలేములో రాజుని అని తన గురించి తాను మాట్లాడాడు. 16వ వచనం చూడండి. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకుంటుని. కాబట్టి ఆయన యొక్క జ్ఞానము, ఇక ఆయన కంటే ఎక్కువగా జ్ఞానం సంపాదించిన వాళ్ళు లేరు అని చెప్తానే ఉన్నాడు. అది క్లియర్ గా అర్థమవుతా ఉంది. తర్వాత 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలలో ఆయన కట్టించినటువంటి అనేకమైన రకరకాల వాటిల్ని ఎలాగ ఆయన చేశాడో ఆ విషయాలను మాట్లాడాడు. ఆయన యొక్క బిల్డింగ్ యాక్టివిటీస్. 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలలో చూస్తే ఆయన యొక్క వెల్త్, తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తుల గురించి మాట్లాడాడు. కాబట్టి ఇవన్నీ కూడా సొలొమోను కాలంలోనే ఆ ఐశ్వర్యం కావచ్చు, ఆ జ్ఞానము కావచ్చు, అందులోను యెరూషలేములో రాజునై ఉంటుని అంటున్నాడు. సో సొలొమోను తర్వాత సొలొమోను కొడుకు దగ్గర ఇక రెహబాము, యెరోబాముల దగ్గర రాజ్యం అప్పటి నుంచి యూదా, ఇజ్రాయేల్ గా విడిపోవటం అనే దాన్ని మనం చూస్తాం. సో దీని యొక్క గ్రంథకర్త సొలొమోను అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే బహుశా ఇది ఎప్పుడు రాసుంటాడు అని అంటే BC 931. ఎందుకంటే 931 తర్వాత సొలొమోను లేడు, ఆయన చనిపోయాడు. కాబట్టి BC 931లో సొలొమోను ఈ యొక్క గ్రంథాన్ని, దానికి ముందే 931 ముందు 27లో రాశాడా, 28లో రాశాడా అంటే నాకు తెలియదు. BC 931 తర్వాత ఆయన లేడు కాబట్టి ఆ 931కి ముందు ఆయన రాశాడు. కానీ ఎప్పుడు రాశాడు అంటే మాత్రం తన జీవితం యొక్క చివరి స్టేజ్కి వచ్చినప్పుడు
తన లైఫ్ అంతటిని ఒకసారి ఆలోచించి ఎన్నో చేసి ఎన్నో అనుభవించిన తర్వాత తన లైఫ్ యొక్క ముగింపుకు వచ్చేసరికి ఒక్కసారి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసి ఈ మాటల్ని తన జీవితాన్ని అందరి ముందు పెడతా వచ్చాడనమాట. సో ఇక్కడ సొలొమోను వాడినటువంటి పద్ధతి, ఆయన యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది అని అంటే, ఈ యొక్క బుక్ లో పెసిమిజం అంటే ఒక నెగటివ్ ఆర్గ్యుమెంట్ ని ముందు తీసుకొని వస్తారు. ఇట్ ఈస్ ఏ నెగటివ్ ఆర్గ్యుమెంట్ టు డిమాన్స్ట్రేట్ ఎ పర్ఫౌండ్ ట్రూత్. వ్యర్థము అది నెగటివ్ మాటే కదా. అంటే ఈ ప్రయాస వ్యర్థం, ఈ పని వ్యర్థం అంటే ముందు నెగిటివ్ విషయాన్ని తీసుకొని వచ్చి, మరి ఇది సరైనటువంటి దారిలోకి రావాలి అంటే ఏం చేయాలి అనేటువంటి ట్రూత్ దగ్గరికి నడిపించే ప్రక్రియ పెసిమిజం. ఈ అప్రోచే ఉంటది ఈ పుస్తకం అంతా కూడా. దేవునికి వేరుగా మనం గనక మన లైఫ్ ని లీడ్ చేయడానికి ప్రయత్నిస్తే మన జీవితంలో మనకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మన జీవితంలో ఒకవేళ మనము పవర్ని, ప్రెస్టేజ్ని, ప్లెజర్ని ఎన్ని మనము ఉన్నప్పటికీ దేవుడికి వేరుగా ఇవన్నీ ఉంటే అది అతని యొక్క లైఫ్లో దేనికి కూడా ఉపయోగపడదు అనే సత్యాన్ని ఆయన చెప్పదలుచుకున్నాడు. సో వాస్తవంగా ఈయనకి మాట్లాడితే ఈయనకి చాలా ఎలాంటి వ్యక్తి, గ్రేట్ ప్రివిలేజ్ ఉంది ఆయనకి. దావీదు కొడుకు, ఇజ్రాయెల్కి రాజు, యెరూషలేములో చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి. ఇంకా అంత మాత్రమే కాదు, గ్రేట్ లెర్నింగ్స్ ఉన్నాయి. ఆయన చాలా నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్నవి కొన్ని అయితే దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం ఉంది. ఆయన రాజుగా అవుతున్న దినాలలో నీ ప్రజల్ని పరిపాలించడానికి ఏం కావాలో కోరుకో అంటే ఏం కోరుకున్నాడు ఆయన? నాకు జ్ఞానం కావాలని కోరుకున్నాడు. ఆయనకి చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి, చాలా లెర్నింగ్స్ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, చాలా విజ్డమ్ ఉంది. అయినా సరే ఒక విషయాన్ని, వీటన్నిటినీ కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక విషయాన్ని అందరి ముందు పెడతా ఉన్నాడు. ఏంటి అని అంటే, దేవునికి వేరుగా మనకి ఎన్ని ప్రివిలేజెస్ ఉన్నా, దేవునికి వేరుగా మనం ఎన్ని నేర్చుకున్నా, దేవునికి వేరుగా మనకి ఎంత జ్ఞానం కలిగి ఉన్నా సరే ఉపయోగం లేదు అనే విషయాన్ని క్లియర్గా చెప్పదలుచుకున్నాడు. ఆ మాట అంత క్లియర్గా చెప్పగలిగినటువంటి వ్యక్తి సొలొమోను మాత్రమే. ఎందుకంటే ఆయన చూసిన ఏరియాస్ ని బహుశా ఎవరు చూడలేదేమో. ఆ విషయాలన్నీ తర్వాత రాస్తాడు ఈ పుస్తకం అంతా కూడా. సో ఆయన రాసినటువంటి మాటల్లో ఏదో ఒక స్థాయిలో మనం కూడా అనుభవిస్తాం ఇవన్నీ. కొన్నిసార్లు అసంతృప్తి, కొన్నిసార్లు అసలు ఎందుకు ఇదంతా, పర్పస్ తెలియదు, ఉద్దేశం తెలియదు. కొన్నిసార్లు ఆర్థికంగా ఫినాన్షియల్ కెటాస్ట్రోఫ్ వస్తుంది, ఏంటో మరి అసలు అర్థం కావట్లేదు. సో అనేకమైనటువంటి విషయాలని గమనించవచ్చు. అయితే సొలొమోను ఈ విషయాలన్నిటిని కొన్ని ఇయర్స్ గా చూశాడు. ఆయన పరిపాలించిన కాలం ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఆయన రాజుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఇది కూడా చెప్పలేదంటే ఇక బెత్తం పట్టుకోవాలి. రాజ్యము ఐక్యముగా ఉన్నంత కాలం మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను, ముగ్గురు కూడా 340 ఏళ్ళు పరిపాలించారు, 40 years. సొలొమోను తర్వాత రెహబాము, యెరోబాము ఇద్దరు రాజులు అయ్యారు. రాజ్యం రెండుగా విడిపోయింది, 10 గోత్రాలు 2 గోత్రాలుగా. ఓకే, సో ఆయన పరిపాలించింది ఎంతకాలం? ఇప్పుడేగా చెప్పా, 40 years. 40 సంవత్సరాలు రాజుగా ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని ఏలాడు. సో ఇక్కడ మనము ప్రసంగి అనేటువంటి ఆ యొక్క గ్రంథం యొక్క పేరుని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రసంగి, ఇప్పుడు నేను ప్రసంగిస్తున్నాను, ప్రసంగికులు అని పెడతారు కదా, పలానా వాళ్ళు మాట్లాడబోతున్నారు, ఎవరైతే టీచ్ చేస్తారో ప్రసంగికులు అంటారు. కాబట్టి ఇక్కడ బుక్ మొదలు పెట్టేటప్పుడు కూడా అదే అన్నాడు, మొదటి వచనంలోనే ప్రసంగి పలికిన మాటలు. సో ఇప్పుడు నేను ప్రసంగిస్తున్నాను, మీరందరూ వింటున్నారు, ఆడియన్స్. అంటే అక్కడ ఎవరున్నారు? ఒక అసెంబ్లీ, అంటే ఒక గ్యాదరింగ్ అనేది ఉంది.
అందుకనే దానికి ఎక్లీసియాస్టిస్ అనే పేరు పెట్టాడు. ఎక్లీసియా అంటే అది చర్చ్ కి వాడబడింది న్యూ టెస్ట్మెంట్ లో. అయితే గ్రీక్ లో ఎక్లీసియా అంటే సంఘం, సింపుల్ గా పిలువబడిన వారు అనే భావం వస్తుంది, అది గ్రీక్ లో అయితే. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ కాలం అది హీబ్రూలో ఉన్నది కాబట్టి హీబ్రూలో ఎక్లీసియా దాని యొక్క భావం ఏంటంటే అసెంబ్లీ. పొద్దున్నే స్కూల్లో పిల్లలు అసెంబ్లీకి గ్యాదర్ అయ్యారు అంటారు కదా. ఏం చేస్తారు అక్కడ గ్యాదర్ అయ్యి? కొన్ని ప్లెడ్జ్లు అక్కడ పలుకుతారు, అనౌన్స్మెంట్లు ఏమైనా ఉంటే అక్కడ జరుగుతాయి, అక్కడ నుంచి ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఒక అసెంబ్లీ అక్కడ ఉంది, వాళ్ళకి ఈయన ప్రసంగికుడుగా ఆయన తన యొక్క విషయాల్ని టీచ్ చేస్తున్నాడు. కాబట్టి ఎక్లీసియాస్టిస్ అనే పేరు ఇంగ్లీష్ లో, తెలుగులో ప్రసంగి అనేటువంటి పేరు ఈ గ్రంథానికి కలిగింది. సింపుల్ గా చెప్పాలంటే ప్రీచర్. సో సొలొమోను ఈ యొక్క పుస్తకంలో ఆయన కనపరిచినటువంటి జ్ఞానము చాలా గొప్పది. ఎందుకంటే కేవలము హెడ్ నాలెడ్జ్ తో మాత్రమే ఆయన మాట్లాడలేదు, కానీ తన యొక్క లైఫ్ అది. ఒకే విషయాన్ని ఒకళ్ళు వివరించడానికి ప్రయత్నం చేయొచ్చు, అది జ్ఞానము. పేతురు రాస్తా అంటాడు, అనుభవ జ్ఞానం గురించి మాట్లాడతాడు ఆయన. మనుషులందరూ రక్షణ పొంది, తిమోతికి రాస్తూ పౌలు కూడా ఈ మాట చెప్తాడు 2వ అధ్యాయంలో, రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలని ఆయన ఇచ్ఛయించుచున్నాడు. సో సాధారణంగా జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానము వేరు. ఇది తన యొక్క అనుభవంలో నుండి, తన యొక్క లైఫ్ లో నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి చిన్నగానే చెప్పినప్పటికీ 12 అధ్యాయాలు అంటే ఒక రకంగా చిన్నదే, కానీ చాలా ప్రొఫౌండ్ ట్రూత్స్ అనేవి ఈ యొక్క పుస్తకంలో మనం చూస్తాం. ఆయన ముందుకు వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్ లో ఆ యొక్క ముసలి వయసులోకి వచ్చేసిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి తన యొక్క లైఫ్ ని ఆయన పరిశీలించుకుంటా ఉన్నప్పుడు ఆయనకి ఏమి కనబడుతుంది, తన లైఫ్ ని బట్టి తనకి ఏముంది అని అంటే రిగ్రెట్. ఏముంది ఆయనకి? అయ్యో అది చేయకుండా ఉంటే బాగుండేదే, అలాగ ఉండకుండా ఉంటే బాగుండేదే, అన్ని చేసి అన్నిటిని దాటి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆగి వెనక్కి చూస్తే ఆయన లైఫ్ ని గురించి ఆయన అసెస్ చేసుకుంటా లెక్క కట్టుకుంటున్నప్పుడు ఆయనకు అనిపిస్తున్నటువంటి విషయం ఏంటి చెప్పండి? రిగ్రెట్. మనం కూడా లైఫ్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన లైఫ్ ని బట్టి మనకి ఏం కలగకూడదు ఇంతకీ? ఆ రిగ్రెషన్ అనేది వస్తే ఇంకెందుకు అసలు? ఆయన తన యొక్క జీవితాన్ని అందరి ముందు పెట్టడానికి ఏమాత్రం సంకోచించలేదు, ఏమాత్రం కూడా మరి నాలాంటోడు ఇలాంటి మాటలు చెప్తే నలుగురు ఏమనుకుంటారో అనేటువంటి అభిప్రాయాన్ని ఏమైనా కలిగి విషయాలనేమి దాచిపెట్టుకోలేదు. తన లైఫ్ లో తను వేసిన తప్పుటడుగుల్ని, తన ఫెయిల్యూర్స్ ని ఒకవైపు పరిశీలించుకుంటూనే అందరి ముందు వాటిని పెట్టేస్తా ఉన్నాడు. అయితే ఆయన అప్రోచ్ ఎలా ఉంటుందని చెప్పాను? పెసిమిజం. కాబట్టి ఆయన ఏం చేస్తాడు అని అంటే ఒక నెగిటివ్ ఆర్గ్యుమెంట్ ని తీసుకొని వచ్చి దానిలో నుంచి అవును కదా మరి ఇది ఇట్లాగైతే మరి దీనికి వాస్తవంగా ఏం చేయాలి అని నెగిటివ్ ఆర్గ్యుమెంట్ లో నుంచి ట్రూత్ దగ్గరికి తీసుకెళ్తాడు. వ్యర్థమేనా? మరి వ్యర్థం అవ్వకుండా ఉంటే ఏం చేయాలి అని ఇప్పుడు ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? వ్యర్థం చేయకుండా ఉంటే, వ్యర్థం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఇప్పుడు ఆలోచనలు ట్రూత్ దగ్గరికి, సత్యం దగ్గరికి వెళ్తాయి. దానిని పెసిమిజం అంటారు. నెగిటివ్ అప్రోచ్ తీసుకొస్తారు, కానీ అల్టిమేట్ గా నడిపించేదేమో సత్యం దగ్గరికి. ఆ అప్రోచ్ మనకి ఈ బుక్ లో కనబడుతుంది. అంతేకాదు దీంట్లో వేరువేరు భిన్న అప్రోచెస్ కూడా, వేరువేరు వాటిని కూడా వాడటాన్ని మనం చూస్తాం. కొన్ని సామెతలు కనబడతాయి 1:15లో కానీ చూడండి ఒకసారి. వంకరగానున్న దానిని చెక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. ఏంటది? కొన్నిసార్లు కొన్ని సామెతలు వాడాడు, కొన్ని ప్రొవర్బ్స్ వాడాడు విషయాల్ని వివరించే ప్రయత్నంలో.
కొన్నిసార్లు తన యొక్క లైఫ్‌లో నుంచే, తన ఆటోబయోగ్రఫీలో నుంచే కొన్ని విషయాలు రాశాడు. అవైతే మొదటి అధ్యాయంలో, రెండవ అధ్యాయంలో, మూడవ అధ్యాయం, 4, 5, 6 అధ్యాయం వరకు గూడా తన లైఫ్‌లో ఉన్న అనేకమైన ఏరియాస్‌ని మొదటి 6 అధ్యాయాల్లో మాట్లాడాడు. కొన్నిసార్లు కొన్ని పోయెమ్స్ లాంటివి, పద్యాలు లాంటివి తీసుకొనొచ్చాడు. 4వ వచనం మొదటి అధ్యాయం 11 వరకు, 4-11 వరకు ఒక 4 ఏరియాస్ తీసుకొచ్చి అన్నీ అట్లాగే తిరుగుతుంది ఒక సైకిల్ లాగా అంటున్నాడు. కొన్ని పోయెమ్స్ లాగా, పద్యాల్లాగా ఆ రకమైనటువంటి అప్రోచ్‌ని తీసుకొచ్చాడు. ఇంకొన్నేమో రిటారికల్ క్వెషన్స్‌ని అక్కడ రైజ్ చేశాడు. రిటారికల్ అంటే ఏంటి? ఆ ప్రశ్నలోనే జవాబు ఉంటది. క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంటది. రిటారికల్ క్వెషన్ అంటాం దాన్ని. అలాంటి ప్రశ్నలు ఈ పుస్తకం అంతా చాలా కనబడతాయి. మొదటి అధ్యాయం 3వ వచనంలో చూడండి ఉదాహరణకి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఆ ప్రశ్నలోనే ఏముంది? ఏం లాభం లేదు. రిటారికల్ క్వెషన్ అంటే అది. వేసిన ప్రశ్నలోనే జవాబు ఉంటది. కాబట్టి అలాంటి ప్రశ్నల్ని వాడాడు. కొన్ని కొటేషన్స్ వాడాడు. లోకంలో మనకి ఇప్పుడు సామెతలు కూడా మనకు ఉంటాయి కదా. మనకి తెలుగులో కూడా చాలా సామెతలు ఉంటాయి. అలాగా కొన్ని కొన్ని కొటేషన్స్ ని వాడాడు. నేను కూడా కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు దీని గురించి పలానా భక్తుడు ఈ కొటేషన్ చెప్పాడు అని కోట్ చేస్తూ ఉంటాను. ఆ విధంగానే ఆయన కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రాబల్యంలో ఉన్నటువంటి కొన్ని కొటేషన్స్ ని వాడాడు. కొన్నిసార్లు కొన్ని స్టోరీస్ ని, కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకుని వచ్చాడు. ఎలాగైతే పౌలు కొత్త నిబంధనలో రాస్తున్నప్పుడు, ఇదిగో వాళ్ళందరూ ఇట్లా చేశారు ఇజ్రాయేలీలు అని వారి గురించి ఎలాగైతే ఇజ్రాయేలీల్ని లేకపోతే కొంతమంది భక్తుల్ని తీసుకుని వచ్చాడో, ఆ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకుని వచ్చాడు. జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ ని. కొన్ని ఏవి నిషేధము, కొన్ని కమాండ్స్ అండ్ ప్రొహిబిషన్స్ ని తీసుకుని వచ్చాడు. కొన్ని ఆజ్ఞలు చేయవలసినవి, అదే విధంగా ప్రోహిబిట్ చేయవలసినవి అంటే నిషేధించవలసినవి, వీటిని తీసుకుని వచ్చాడు. అంటే ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? తన యొక్క రైటింగ్ లో ఇన్ని రకాలు ఉన్నాయి. ఏమేంటవి చెప్పండి? ఆజ్ఞలు ఉన్నాయి, నిషేధించవలసినవి ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, తన పర్సనల్ లైఫ్ ఉంది, కొన్ని పోయమ్స్ ఉన్నాయి, కొన్ని కొటేషన్స్ ఉన్నాయి, కొన్ని సామెతలు ఉన్నాయి. వీటన్నిటినీ, కొన్ని రిటారికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలగలిపి ఆయన సత్యము వైపు, లేకపోతే నేర్చుకోదగినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏదైతే ఉందో దాని వైపు దృష్టి మరల్చడానికి ఇన్ని రకాల, సింపుల్ గా చెప్పాలంటే యేసుప్రభు ఉపమానాలు ఎందుకు వాడాడు చెప్పండి? అర్థమవుతుందా? ఉపమానాలు వాడారు ఆయన. సో అదొక అప్రోచ్. అదే విధముగా ఇప్పుడు ఈ పెసిమిజం అనే అప్రోచ్ ని, లేకపోతే ఇన్ని రకాల పద్ధతుల్ని వాడటంలో సొలొమోను యొక్క పర్పస్ ఏంటి అనంటే, మనల్ని కూడా ఎవరైతే ఆ రోజు ఆయన ఈ గ్రంథం ఎవరికైతే చెప్తా ఉన్నాడో, లేకపోతే ఎవరి కోసమైతే దేవుడు రాయించి పెట్టాడో, చదివే వాళ్ళు అప్పుడు గాని ఇప్పుడు గాని, వాళ్ళందరినీ కూడా ఒక దాని వైపు దృష్టి తిప్పాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇన్ని రకాల పద్ధతుల, ఇన్ని రకాల అప్రోచెస్ ని ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. సో ఇది ఒక ప్రయాణం లాంటిది ఈ బుక్. ఒక పాయింట్ లో స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా జర్నీ ఏమవుతుంది? ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవుతాం, ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళాక జర్నీ అయిపోతుంది. ఇది కూడా అట్లాంటిదే. లైఫ్ లో జర్నీ ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ కి జరిగినట్టుగా ఇది కూడా ఎలా జరుగుతుంది అనేటువంటి ఒక ప్రయాణం లాగా కూడా మనము ఆలోచించవచ్చు. అయితే దీంట్లో మనకు కనబడేది ఏంటి అని అంటే, 2వ అధ్యాయము, ఒకసారి అందరు తీయండి అది. 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. చదవండి.
అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైన దేదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఓకే, పైన 17వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. అంటే ఇక ఎలాంటి సిచ్యువేషన్లోకి, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఈ జ్ఞాని. ఎందుకు బతుకుండటం, నేను వేస్ట్ అనే ఒక రకమైన వైరాగ్యం కూడా వచ్చేసింది. పౌలైతేనేమో బ్రతుకుట క్రీస్తే, బ్రతికితే ఆయన కోసం, చావైతే నాకు లాభం, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు ఏదైనా ఓకే అని ఆయనేమో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటే, ఈయనకు మాత్రం లైఫ్ ఎలా అయిపోయింది, నా బ్రతుకు పోతే బాగుండు. ఈ వైరాగ్యం సాధారణంగా పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఈ మాటలు బహుశా కొంతమంది వినుంటారు. మన ఇళ్ళల్లో ఎక్కడున్న పెద్దవాళ్ళు ఉంటే, కొన్నిసార్లు బాగా వయసున్న వాళ్ళు ఎవరన్నా ఎప్పుడైనా కొంత సమయం తర్వాత వెళ్ళినప్పుడు పలకరించినప్పుడు, ఏదోలే ఉంటున్నాను, ఇక ఎప్పుడు పోతానా, ఎప్పుడు ఆ పరమాత్ముడు తీసుకెళ్తాడా అని చూస్తున్నాను అని ఒక రకమైనటువంటి వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రసంగి కూడా, సొలొమోను కూడా ఈ రకమైనటువంటి మాటలనే తీసుకుని వస్తా ఉన్నాడు. సో ఎందుకు ఈ అప్రోచ్ అని అంటే, ఒక రకంగా టు రీచ్ అన్బిలీవర్స్, ఎవరైతే విశ్వాసులు కానటువంటి వారు ఉన్నారో వాళ్ళని రీచ్ అవ్వటానికి ఈ అప్రోచెస్ అన్ని కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు వెళ్ళేది సరైనటువంటి డైరెక్షనేనా? దాని యొక్క ఎండ్ ఎలా ఉండబోతుంది అని అన్బిలీవర్ కి, ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళని రీచ్ అవ్వటం మాత్రమే కాదు, టు ఎక్స్ప్లెయిన్ అన్బిలీవర్స్ అండ్ బిలీవర్స్ ఇద్దరికి, వారు విశ్వాసులైనా అవిశ్వాసులైనా సరే, వారిరువురికి కూడా జీవితం యొక్క ఉద్దేశాలని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాళ్ళకి వివరించడానికి, నేర్పించటానికి, అల్టిమేట్ గా ఏ విషయం అయితే చెప్పాలో ఆ విషయాన్ని టు ఎంఫసైజ్. ఏంటి ఆ విషయం అని అంటే, ముగింపులో మనం చూస్తాం 12వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి, ఫియర్ గాడ్, దేవునికి భయపడాలి. అక్కడికి తీసుకొచ్చి ఆపటానికి ఇన్ని రకాల అప్రోచెస్ ని ఇక్కడ భక్తుడు వాడుతూ ఉన్నాడు. ఈ యొక్క బుక్ యొక్క ఓవరాల్ పర్పస్ ఏంటంటే అదే. ఏంటి అది అని అంటే, మనము ఫ్రస్ట్రేట్ అయిపోకూడదు ఈయనలాగా. ఎందుకు నా జీవితం, పోతే బాగుండు. ఎప్పుడైనా అనిపించిందా? అన్బిలీవర్గా అడగట్లేదు, బిలీవర్గా అడుగుతున్నా నేను. బిలీవర్ అయిన తర్వాత కూడా, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా, ఏదో ఒక సమయంలో కారణం ఏదైనప్పటికీ ఇంకెందుకు ఈ జీవితం, బిలీవర్గా ఎలాగో ఆత్మహత్య చేసుకోలేను కాబట్టి ప్రభువా ఇక చాలయ్యా, ఏలియా ప్రార్థన చేశాడు కదా, ఇంత మట్టుకు చాలు నా ప్రాణం, ఆ యెజబెల్ చేతిలో చచ్చే కన్నా నువ్వే తీసేసుకున్నాను. ముందు అధ్యాయంలో ఎంత సీరియస్ గా ప్రార్థన చేస్తే పైనుంచి అగ్ని వచ్చింది, తర్వాత అధ్యాయంలోనేమో ప్రార్థనకు జవాబు రాలా. ప్రాణం తీసుకునే దానికి కూడా జవాబు వచ్చి ఉంటే ఏలియా ఏమై ఉండేవాడు చెప్పండి? చచ్చి ఉండేవాడు, అంతే కదా. కానీ అక్కడ దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వాల. నా లైఫ్ లో బిలీవర్ అయ్యాక, అందులోను మినిస్ట్రీలోకి వచ్చాక 2 times నేను సీరియస్ గా కన్నీటితో చేసా ప్రార్థన, మామూలుగా కూడా కాదు. ప్రభువా ఇంత మట్టుకు చాలయ్యా, నన్ను తీసుకో, ఏదో నా వల్ల అయింది ఏదో చేశానులే కానీ ఇక చాలు అనే వైరాగ్యం వచ్చినటువంటి ఆ స్టేట్ లో ప్రభు అట్లాంటి ప్రార్థనకి జవాబు ఇచ్చాడంటారా? ఇచ్చుంటే ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను, ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాడిని. దేవుడికి తెలుసు, ఆయనకి మన ఎమోషన్స్ తెలుసు. సో ఇలాంటి వైరాగ్యము బిలీవర్ అయినంత మాత్రాన రాదు అని చెప్పడానికి లేదు, అలాగని ఖచ్చితంగా వస్తుంది అని నేను మీకేమి అష్యూరెన్స్ ఇవ్వట్లా. కానీ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇంత జ్ఞానం కలిగినటువంటి ఈ వ్యక్తికి
అన్ని విషయాల్లో ఎంతో అవగాహన, మనందరికంటే ఎంతో ఎక్కువ అవగాహన కలిగినటువంటి ఈ వ్యక్తి కూడా ఒక పాయింట్ నుంచి తన ప్రయాణం స్టార్ట్ చేసి ఇంకొక పాయింట్కి వెళ్ళి అక్కడ ఆగి తన లైఫ్ను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ఆయన ఏమంటున్నాడు, అంతా ఇన్ని రోజులు పడిన ప్రయాస గాలికి ప్రయాసపడినట్టుగా కనబడింది. అసలు అందులో ఫ్యూటిలిటీ అన్నాడు అంతే, సింపుల్ గా. గాలి ఇటు వెళ్తుంది ఈ డైరెక్షన్ లో, ఆ గాలి అటు వెళ్తుంటే దాని వెనక ఈయన పరిగెడుతున్నాడు. ఉపయోగం ఉందా ఏమన్నా? లైఫ్ అంతా అయిపోయిన తర్వాత నేను గాలికి ప్రయాసపడ్డాను అని చెప్పటం అనేది, అది ఆ లైఫ్ ఏమైపోయిందో ఆ మాటలో అర్థమవుతా ఉంది. సో ఆయన నాలాగా మీరు ఎవరు అవ్వదు అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం కూడా ఒక పాయింట్లో ఎక్కడో స్టార్ట్ అయ్యాం విశ్వాసిగా. సరే, రక్షించబడక ముందున్న కేసుని తీసేద్దాం. ఏదో ఒక పాయింట్లో బిలీవర్గా అయ్యాం మనం, దేవుడు మనల్ని దర్శించినప్పుడు. ఆ పాయింట్ నుంచి ఈ రోజు వరకు కొంత విశ్వాసిగా కొంత యాత్ర జరిగింది, కొంత ప్రయాణం జరిగింది. ఒకసారి ఈ రోజు ఈ పాయింట్ దగ్గర ఆగి వెనక్కి తిరిగి ఇప్పుడు మన లైఫ్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఏం మాట చెప్తాం? ఈయన చెప్పినట్టుగా ఏదో బిలీవర్ అయ్యానంటే అయ్యాను, గాలికి ప్రయాసపడినట్లు నాకు కనబడుతుంది అనే ఆ మాట చెప్తామా? బిలీవర్ అయ్యాను కాబట్టి నా లైఫ్ లో ఇదిగో ఈ ఏ, ఈ బి, ఈ సి, ఇవన్నీ నా లైఫ్ లో నేను గమనిస్తున్నాను అని ఏం చెప్పగలుగుతాం? ఇది కామన్ ప్రశ్న, కామన్ కావచ్చు, కానీ జవాబులు ఒక్కొక్కరి జీవితంలో నుంచి ఒక్కో జవాబు వస్తుంది, అందరికి ఒకటే కాదు. ఎప్పుడైతే ఏం ఉపయోగం ఉంది అనేటువంటి ఈ రకమైన జవాబు ఒకవేళ ఈ రోజు ఆగి మన ప్రయాణాన్ని బట్టి మనకు అనిపిస్తే ఇక మనకు కూడా ఈ జవాబే వస్తుందేమో. ఏమని? బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఆ విధంగా ఉండటానికి వీల్లేదు. సో ఓవరాల్ గా ఈ యొక్క బుక్ యొక్క పర్పస్ ఏంటంటే, టు అండర్స్టాండ్ ది నెసెసిటీ ఆఫ్ ఫియరింగ్ గాడ్ ఇన్ ద ఫాలెన్ అండ్ ఫ్రస్ట్రేటింగ్ వరల్డ్. పడిపోయిన, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నటువంటి ఈ లోకంలో ఏ విధముగా దేవునికి భయపడి బ్రతకాలి అనే విషయాన్ని తెలియజేయటమే ఈ బుక్ యొక్క ఓవరాల్ పర్పస్. లోకం పడిపోయిన లోకమేనా ఇది? పడిపోయింది. పడిపోయినప్పుడు ఆబ్వియస్ గా ఏముంటది? ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అవునా? ఇప్పుడు నేనే ఉన్నాను, పడ్డాను, చెయ్యి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏమొస్తుంది? ఫ్రస్ట్రేషన్, అవునా? ఏంటిది ప్రతిసారి ఇట్లాగా అయింది. ఉన్నయే 3-4 ఉంటే మళ్ళీ ఇదొకటి ఎడిషన్. పడకుండా ఉంటే బాగుండు, పడినా అట్లా అవ్వకుండా ఉంటే బాగుండు, ఇక ఏయో వస్తాయి. ఎప్పుడైనా సరే ఫాలెన్ స్టేట్ అనేది వచ్చినప్పుడు ఆబ్వియస్ గా అక్కడ ఏం జరుగుతుంది అంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఈ పడిపోయిన ఫ్రస్ట్రేట్ అవుతున్నటువంటి లోకంలో ఎలాగా ఖచ్చితముగా దేవునికి భయపడి జీవించాలి అనేటువంటి నెసెసిటీ, దాని ఆవశ్యకతని ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందాక నేను చూపించిన వీడియోలో కూడా చూశారు కదా, ఆ యొక్క వ్యానిటీ, వ్యర్థము అనేటువంటి మాట, దాని భావమును జాగ్రత్తగా హృదయాల్లో పెట్టుకుందాం. వేపర్, ఆవిరి అనేటువంటి మాటని గుర్తుపెట్టుకుందాం. వ్యర్థం అంటే వేస్ట్ అని కాదు, ఓకే? దాని భావం ఏమని చూసుకున్నాం ఇందాక? వేపర్. ఎలాగైతే ఒక పొగ చూడ్డానికి ఆకారము చూసి ఇలాగుంది కదా అనుకునే లోపే దాని యొక్క పొగ యొక్క రూపం మారిపోతుంది. దాన్ని పట్టుకుందాం అనే లోపు వేళ్ల సందులో ఉంచి వెళ్ళిపోతుంది. సో అది కమ్మేస్తుంది. మార్నింగ్స్ రోడ్ల మీద డ్రైవింగ్ చేసే వాళ్ళకి అవగాహన ఉంటుంది. కొన్నిసార్లు ఈ మంచు ఎక్కువ అయిపోయి ఫాగ్ వల్ల రోడ్లు కనబడవు. అదేమి గోడ కాదు, ఏమి కాదు, కానీ అవతల ఏముందో కనబడలేనంతగా మొత్తాన్ని మూసేస్తుంది. అక్కడ టర్నింగ్ ఉందా, స్పీడ్ బ్రేకర్ ఉందా, ఇంకో వెహికల్ ఉందా, ఏమి కనబడదు. ఒకసారి యూపీ, ఒకసారి ఇంట్లో చాలాసార్లు అయింది. ఒకసారి మాత్రం బాగా గుర్తు, యూపీ వెళ్ళినప్పుడు ఫాగ్ లైట్లు వేసుకొని మెయిన్ హెడ్ లైట్లు ఆపేసాం. ఫాగ్ లైట్లు వేసుకుంటే కొంత క్లారిటీ ఉంది. మినిమం స్పీడ్లో 30లోనే అంతలోనూ స్లోగా
ప్రయాణం సాగినంత సాగిద్దిలేని వెళ్తా ఉన్నాం. ఈ వెళ్ళే కొద్దీ అసలు ఏమి ఒక అడుగు కూడా తెలియట్లా. ఇక లాభం లేదని బండి రోడ్డు ఎక్కడుందో చూసుకొని జాగ్రత్తగా పక్కకి దింపేసి ఇక అందరం షటర్లు ఎత్తుకుని పడుకున్నాం. అసలు కనబడట్లా, కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. ఒకవేళ అది యాజ్ ఇట్ ఈజ్ గా వ్యర్థము అనే మాటని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటే ఇక మనందరం జీవించాల్సిన అవసరమే లేదు. ఏం చేసినా వ్యర్థమే కదా, తినినా వ్యర్థమే, సంపాదించినా వ్యర్థమే, అవునా, పని చేసినా వ్యర్థమే. ఇక అన్ని వ్యర్థమైనప్పుడు ఇవన్నీ చేయటం ఎందుకు? ఆ విధంగా మనం రాంగ్ అర్థం చేసుకోకూడదు దాన్ని. ఓకే, అందుకని మీకు ఆ వీడియో ఇందాక చూపించింది. ఆ భావాన్ని మనము జాగ్రత్తగా పట్టుకోవాలి. సో సింపుల్ గా చెప్పాలంటే దేవునికి వేరుగా ఉండి మనము ఏమి చేసినా సరే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సంతృప్తి అనేది దేవునికి వేరుగా మనకి ఉండదు అనే విషయాన్ని మనము క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సరే, ఈ బుక్ యొక్క అవుట్లైన్ దగ్గరికి వెళ్దాం. సో సింపుల్ గా చెప్పాలి అని అంటే వేపర్ అనే మాటని గుర్తుపెట్టుకుంటే ఆల్ ఈజ్ వేపర్, వేపర్ ఆఫ్ వేపర్స్, అంతే. వ్యర్థము, సమస్తము వ్యర్థము, అంతా ఆవిరి లాంటిది అనే మాటని గుర్తుపెట్టుకుంటే ఆ మాటలో నుంచి మిగతా విషయాలని మనం చూసే ప్రయత్నం చేస్తే మనకు అర్థమవుతుంది. రండి ఈ బుక్ యొక్క అవుట్లైన్ దగ్గరికి వద్దాం. మొదటి అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనం వరకు ఆ బుక్ యొక్క ఆ అధ్యాయం ముగింపు వరకు జస్ట్ అవుట్లైన్ రాసుకోండి. మనకి తర్వాత ధ్యానించుకునేటప్పుడు ఈ అవుట్లైన్స్ మనకి ఉపయోగపడతాయి. 1 నుంచి 18 మొదటి అధ్యాయం అంతా కూడా డిక్లరేషన్ ఆఫ్ వ్యానిటీ. ఏది వ్యర్థమైనది అనే దాన్ని ఒక డిక్లరేషన్ చేస్తా ఉన్నాడు. ఆల్ ఈజ్ వ్యానిటీ అంటున్నాడు, సమస్తము వ్యర్థము అని. 2వ అధ్యాయము అంతా కూడా ఏం చెప్తున్నాడు? 26 వచనాలు ఉన్నాయి. 2వ అధ్యాయం అంతా కూడా వ్యానిటీ ఆఫ్ డూయింగ్. చాలా చేశాడు ఆయన. ఊరికే ఏదైనా ఒక వచనాన్ని చూడండి, మీకు ఇష్టం వచ్చిన వచనం చూడండి. 2వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. పోనీ, నేను గొప్ప పనులు చేయబోయుకుంటాను, ఇల్లు కట్టుకున్నాను, ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, చాలా చేశానని చాలా చేశాడు. ఎందుకే ఆయన చాలా పనులు చేశాడు. సో వాటన్నిటిలో వ్యర్థత గురించి మాట్లాడాడు. వ్యానిటీ ఆఫ్ డూయింగ్, అది 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ అధ్యాయము చివరి వరకు 3, 4, 5, 6 4 అధ్యాయాలు ఒక హెడ్డింగ్ కిందకే వస్తాయి. వ్యానిటీ ఆఫ్ హ్యావింగ్. ఏవైతే మనము కలిగి ఉన్నామో ఇవన్నీ కలిగి ఉన్నాను నేను, అయినా సరే వ్యర్థమే. ఏమేం కలిగి ఉన్నాడు? చాలా కలిగి ఉన్నాడు ఆయన. 3, 4, 5, 6 4 అధ్యాయాల్లో ఏమేమి కలిగి ఉన్నాడో చెప్పి ఇన్ని కలిగి ఉన్నాను అయినా సరే వ్యర్థమే. వ్యానిటీ ఆఫ్ హ్యావింగ్. 7వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ అధ్యాయము చివరి వరకు 7, 8, 9 ఈ 3 అధ్యాయాలు కూడా వ్యానిటీ ఆఫ్ బీయింగ్. ఏమై ఉన్నాను, నేను ఇది అయి ఉన్నాను. 7, 8, 9 3 అధ్యాయాలు చెప్పి ఇది అయ్యున్నా సరే, ఇన్ని అయ్యున్నా సరే వ్యర్థమే. అర్థమవుతుందా చెప్పేది? ఇది 3 అధ్యాయాల్లో చెప్పాడు. ఇక 10వ అధ్యాయం 1వ వచనం నుండి 10, 11 2 అధ్యాయాలు కూడా ఏం చెప్తున్నాడు అనంటే, సరే 10, 11 ఈ 2 అధ్యాయాలు కూడా యూజింగ్ లైఫ్ వెల్, జీవితాన్ని చక్కగా ఎలాగ యూజ్ చేయాలి అనేది 10, 11 అధ్యాయాల దగ్గరకు వచ్చేసరికి దాన్ని వివరించటం మొదలుపెట్టాడు. యూజింగ్ లైఫ్ వెల్, నీ జీవితాన్ని చక్కగా ఎలాగ యూజ్ చేసుకోవాలి, నీకున్న జీవితాన్ని. చివరి అధ్యాయం 12వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి సోర్స్ ఆఫ్ ట్రూ లివింగ్. సోర్స్, నువ్వు సరిగా నిజముగా జీవించడానికి కావలసినటువంటి ఆ మూలము, సోర్స్ ఏంటి అనేది 12వ అధ్యాయంలో చెప్పాడు. సింపుల్ గా ఈ బుక్ ని ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమవుతుందా?
మొదటి అధ్యాయం ఏమో అంతా వ్యర్థం అన్నాడు. రెండవ అధ్యాయం ఏమో ఆయన చేసిన అనేక పనుల గురించి ప్రస్తావించి పనులన్నీ వ్యర్థము అని అన్నాడు. 3, 4, 5, 6, 4 అధ్యాయాల్లో ఏమేమి కలిగి ఉన్నాడో చెప్తూ నేను ఇన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అన్ని వ్యర్థము అని అన్నాడు. 7, 8, 9, 3 అధ్యాయాల్లో నేను వ్యానిటీ ఆఫ్ బీయింగ్, నేను ఏమి అయ్యున్నాను, ఏమి కలిగి ఉన్నానో చెప్పాడు, ఏమి చేశాడో చెప్పాడు. అసలు యాజ్ ఎ పర్సన్ నేను ఏం అయ్యున్నానో చెప్పి అది కూడా మళ్ళీ వ్యర్థం అన్నాడు. చివరికి వచ్చేసరికి 2 అధ్యాయాలేమో నీ లైఫ్ ని ఎలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలో చెప్పాడు. ఆ విధంగా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి అని అంటే దానికి సోర్స్ ఏంటో 12వ అధ్యాయంలో చెప్పాడు, ముగించేశాడు. ఇది ఈ బుక్ యొక్క అవుట్లైన్. ఇంకొక అవుట్లైన్ ఒకవేళ రాసుకోవాలని అంటే మొదటి అధ్యాయము డిక్లరేషన్ ఆఫ్ వ్యానిటీ, వ్యర్థతను గురించి డిక్లేర్ చేస్తా ఉన్నాడు. ఇక 2 నుంచి 6 అధ్యాయాలు వరకు డిమాన్స్ట్రేషన్ ఆఫ్ వ్యానిటీ. ముందు డిక్లేర్ చేశాడు, తర్వాత దాన్ని ఊరికే చెప్తే సరిపోదుగా. డిమాన్స్ట్రేషన్ అంటే ఏంటి? చేసి చూపించడం. చేసి చూపెట్టాడు. నేనేమేం చేశానో చూడండి, ఏమేమి కలిగి ఉన్నానో చూడండి, ఇన్ని చేసినా ఇన్ని కలిగి ఉన్నా సరే ఎలాగ ఇదంతా కూడా వ్యర్థమైపోయిందో చూడండి అని దాన్ని డిమాన్స్ట్రేట్ చేశాడు. సో మొదటి అధ్యాయం ఏమో డిక్లరేషను, 2 నుంచి 6వ అధ్యాయం వరకేమో డిమాన్స్ట్రేషను, ఆ తర్వాత 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం చివరి వరకు కూడా కనబడేది డెలివరెన్స్. డిక్లేర్ చేశాడు, డిమాన్స్ట్రేట్ అంటే చూపించాడు దాన్ని. ఆ తర్వాత ఇదంతా ఉంది అని మీకు అర్థమైంది కదా, దీనిలో నుంచి బయటికి ఎలా రావాలో అది కూడా చెప్తాను రండి అని డెలివరెన్స్ గురించి మాట్లాడాడు. 3 మాటల్లో గుర్తుపెట్టుకోవాలి అంటే డిక్లరేషను, డిమాన్స్ట్రేషను, డెలివరెన్స్. ఓకే, సో ఆ విషయాల్ని చెప్పి ఆయన ఈ యొక్క పుస్తకాన్ని సింపుల్ గా ముగించేశాడు. ఈ బుక్ లో ఉన్నటువంటి వచనాలన్నిటినీ మనం టోటల్ చేస్తే 222 వచనాలు వస్తాయి. 222కి సగం ఎంత? దీనికి కూడా క్యాల్కులేటర్ తీయాలా? కొంతమంది తీసే గనులు ఉంటారు. 111 ఏముంది, సగం చేస్తే 2లో సగం 1, 1, 1, 3 ఒకట్లు, 111 వచనాలు. సో ఖచ్చితంగా 111 వచనాలు 111 వచనాలుగా 2 భాగాలుగా ఒకవేళ ఈ బుక్ ని మనం విడగొడితే 2 ముక్కలుగా, 2 ముక్కలకి సరిపోయే 2 థీమ్లు ఉన్నాయి. మరి అది యాదృచ్ఛికంగా జరిగింది అని అనుకోవడానికి లేదు, దేవుని యొక్క ఏర్పాటు అని అనుకోవాలి. అది కూడా 111 వచనాలు అంటే 1 నుంచి 6వ అధ్యాయం 9వ వచనం వరకు, 6వ అధ్యాయం 9వ వచనం వరకు ఉన్న 111 వచనాలలో మనకు కనబడేది ఏంటంటే సాల్మన్ యొక్క ఇన్వెస్టిగేషన్, హౌ బెస్ట్ టు లివ్ దిస్ ఫ్లీటింగ్ లైఫ్. ఈ గతించిపోతున్నటువంటి ఈ జీవితాన్ని ఎంత చక్కగా హౌ బెస్ట్ జీవించాలి అనే దాని మీద ఇన్వెస్టిగేట్ చేశాడు. ఇన్వెస్టిగేషన్. ఇక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ అధ్యాయం 14వ వచనం వరకు ఒకసారి 6, 10 చూడండి. ఆ డిఫరెన్స్ అర్థమైపోతుంది అక్కడ. ఆ వచనం 9 వరకు ఒకలాగా ఉంటుంది, 6, 10 చదవండి ఒకళ్ళు. చదవండి వెంటనే. బహుకాలం కిందనే తెలియబడను, ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయం ఆయను, తమకంటే బలవంతుడైన వాడితో వారు వ్యాజ్యమాడజాలరు. కాబట్టి ఇక్కడ నుంచి ఆ పారాగ్రాఫ్ కానీ లేకపోతే ఆ యొక్క టాపిక్ చేంజ్ అవటాన్ని మనం చూస్తాం. టీచింగ్ వస్తుంది. ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేట్ చేశాడు, మొత్తం లైఫ్ నంతా కూడా 111 వచనాలు ఇన్వెస్టిగేషన్ చేశాడు. లైఫ్ ఏంటి అనే విషయాన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదన్నా కేసు ఏదన్నా జరిగిందనుకో, నేరం, పోలీసులు ఏం చేస్తారు? ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు? ఛార్జ్ షీట్ అంటారు. వాళ్ళు ఏదైతే పరిశీలించారో, ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకున్నారో దాని అంతటిని కూడా తీసుకొచ్చి కోర్టు ముందు, జడ్జి గారి ముందు పెడతారు. ఈయన కూడా 6వ అధ్యాయం 9వ వచనం వరకు లైఫ్ మొత్తాన్ని ఇన్వెస్టిగేట్ చేశాడు. 6వ అధ్యాయం 10 నుంచి 12వ అధ్యాయము చివరి వరకు 14 వరకు కూడా నెక్స్ట్ ఆయన ఏం చేస్తున్నాడంటే టీచ్ చేశాడు.
Solomon teaches how best to live this fleeting life. ఎంత చక్కగా, ఎంత బెస్ట్ గా మనం మన లైఫ్ ని జీవించాలి అనే విషయాన్ని ఆయన దానిని టీచ్ చేస్తూ వచ్చాడు. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ ఇన్వెస్టిగేషన్ లో వేరు వేరు ఏరియాలు ఉన్నాయి. ప్లెజర్ ఉంది, అంటే ఇక ఏదైనా ఏది కోరుకుంటే అది చేయడానికి అసలు తన మనసుకి తన శరీరానికి నో చెప్పలేదంట ఆయన. ఇది తినాలి అంటే తినేసాడు, అది తాగాలి అంటే తాగేసాడు, అది చెయ్యాలి అంటే చేసేసాడు. నో చెప్పట్లేదు దేనికి కూడా. సంతోషించు అంటే సంతోషించాడు అంతే. అది ఉంది. విజ్డమ్, జ్ఞానం ఉంది. చేసిన పనులు, లేబర్, కష్టం ఉంది. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ అన్ని ఏరియాస్ ని కూడా ఆయన సంతోషించిన సంతోషాలని, ఆయన కలిగి ఉన్న జ్ఞానము, ఆయన చేసిన పనులు, ప్రతి దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేశాడు. ఏంటిది? ఆ తర్వాత చివరికి ఒక కన్క్లూజన్ లోకి తీసుకుని వచ్చాడు. సో చివరిగా ఈ యొక్క వారన్ విస్బీ యొక్క అవుట్లైన్ చాలా చక్కగా ఉంటది. సింపుల్ గా మనకి హృదయాల్లో నాటుకుపోయేలాగా దాన్ని మనం చూద్దాం. ఆ ఇమేజ్ నేను డిస్ప్లే చేస్తాను, చూడండి అందరూ. ఓకే, అది కనబడుతుందా? కొంచెం ఎన్లార్జ్ చేస్తాను. క్లియర్గా ఉందా అది? ఓకే. సో ఈ వారన్ విస్బీ యొక్క అవుట్లైన్ చూడండి, ఇది చాలా చక్కగా ఉంటది. ప్రతి అవుట్లైన్ దగ్గర, కన్క్లూజన్ దగ్గర ఒక మాట పెడతాడు ఆయన. మొట్టమొదటిది ది ప్రాబ్లం డిక్లేర్డ్, మొదటి 2 అధ్యాయాలు. సమస్య ఏంటి? 4 మాటలు పెట్టాడు, ఏబిసిడి చూడండి. 1, మొనోటమీ ఆఫ్ లైఫ్. మొనోటమీ ఏముంటుంది మన తెలుగులో కరెక్ట్గా? ఇదే సమస్య అయిపోయింది మనకు. తెలుగు మీడియంలో చదివి తెలుగు మాట. సరే, ట్రాన్స్లేటర్ అని కొట్టండి, మొనోటమీ ఏమంటాం కరెక్ట్ వర్డ్. సరే, రెండవది ది వ్యానిటీ. ఏకాభిప్రాయం. ఏమా? ఏకాభిప్రాయం. ఏదో వాయిస్ కట్ అవుతుంది. ఏంటిది? అభిప్రాయం. అభిప్రాయం అన్నా. ఏకాభిప్రాయం. ఓకే, సరే. రెండవదిగా జ్ఞానము యొక్క వ్యానిటీ ఆఫ్ విజ్డమ్ అన్నాడు. జ్ఞానము ఎంత వ్యర్థమైందో చూడండి అని. ఆ తర్వాత ఫ్యూటిలిటీ ఆఫ్ వెల్త్, ధనము అది ఎట్లాంటిదంట? ఫ్యూటిలిటీ అన్నాడు. అది ఎట్లాగా వేస్ట్ అయిపోతుందో అనేటువంటి భావము. తర్వాత ఖచ్చితంగా ఏమొస్తుంది అంటున్నాడు 4వది, సర్టెనిటీ ఆఫ్ డెత్, ఖచ్చితంగా అందరికీ మరణం వచ్చి తీరుతుంది. అది ఆ వాక్య భాగాలలో చెప్పి చివరికి వచ్చేసరికి మళ్ళీ ఉన్నాడు ఎంజాయ్ లైఫ్. ఇవన్నీ అది ఎలాగుంది అసలు? ఇవన్నీ చెప్పిన తర్వాత ఎంజాయ్ లైఫ్. మళ్ళీ ఈ 4 ఒక్కొక్క దాన్ని వివరిస్తాడు చూడండి. ఇప్పుడు 3వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ప్రాబ్లం డిక్లేర్ అయిన తర్వాత ఆ 4 ఆల్రెడీ మొదటి 2 అధ్యాయాల్లోనే ఉన్నాయి. అక్కడ ఆ రెఫరెన్స్లు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ అధ్యాయం 9 వరకు ఆ మొదటి ఏరియాని మనం చూస్తాం, ది మొనోటమీ ఆఫ్ లైఫ్. దాంట్లో 4 ఏరియాలు ఉన్నాయి. 1 పైకి చూడటం, 1 లుక్ విత్ ఇన్, మనలో మనం చూసుకోవటం, లుక్ అహెడ్ ముందుకు చూడటము, లుక్ అరౌండ్ మన చుట్టూ చూడటం. మళ్ళీ అక్కడ ఏముంది మధ్యలో? ఎంజాయ్ లైఫ్.
రెండవది ఫ్యూటిలిటీ ఆఫ్ వెల్త్. ఈ ధనము ఎలాగ వ్యర్థమైనది, ఫ్యూటైల్, దాని గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయం 10 నుంచి అక్కడ మళ్ళీ 2 ఏరియాస్ తీసుకొచ్చాడు. ఎంప్లాయింగ్ వెల్త్ అండ్ ఎంజాయింగ్ వెల్త్. ఎంప్లాయీలు అంటే ఏంటి? ఎవరినైనా జాబ్లో పెట్టుకుంటే వాళ్ళని ఎంప్లాయ్ అంటాం కదా. ఆ యొక్క ధనాన్ని, ఆ వెల్త్ని వాడుకొని ఎంప్లాయింగ్ వెల్త్. రెండవది ఆ వెల్త్ని ఎంజాయ్ చేయటం. ఉంది, దాన్ని ఏం చేయొచ్చు? ఎంజాయ్ చేయొచ్చు. సో డబ్బుని తీసుకుని వచ్చాడు. 3వ ఏరియా, ఈ 4 ఏరియాల్లో ఈ పుస్తకం అయిపోయిందండి. ఈ 4 గుర్తుపెట్టుకుంటే చాలు. 3వ ఏరియా ది వ్యానిటీ ఆఫ్ విజ్డమ్. మీరు ప్రయాసపడమాకండి, కావాలంటే తర్వాత ఇమేజ్ షేర్ చేస్తాను. ఆ అవుట్లైన్ లో ఆ పుస్తకాన్ని చూస్తే మనకు ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ వస్తుంది. 3వది ది వ్యానిటీ ఆఫ్ విజ్డమ్, జ్ఞానము యొక్క వ్యర్థతను గురించి మాట్లాడాడు. 7:1 నుంచి 8:15 వరకు. వి మేక్ లైఫ్ బెటర్, వి సీ లైఫ్ క్లియరర్. ఎప్పుడైతే ఇది ఉంటుందో జీవితాన్ని బెటర్ గా జీవించవచ్చు, క్లియర్ గా, స్పష్టంగా జీవించవచ్చు. వి ఫేస్ లైఫ్ స్ట్రాంగర్. చివరికి వచ్చేసరికి మరణం దగ్గరికి తీసుకుని వచ్చాడు. 4వది ఏముంది అక్కడ? సర్టైనిటీ ఆఫ్ డెత్. ఎవరికి వస్తుంది ఇది? అందరికీ వచ్చి తీరుతుంది. మాట్లాడుతున్న నాకు, వింటున్న మీకు, మనందరికీ కూడా ఇది ఖచ్చితం. డెత్ ఈజ్ అన్అవాయిడబుల్. ఎవరు కూడా దీన్ని తప్పించుకునే ఛాన్సే లేదు. రెండవది 9:11 నుంచి 18 వచనాలలో లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎవరన్నా ప్రిడిక్ట్ చేయగలమా? ఈయన 366 రోజులు ఇంకా బతుకుతాడు, ఆయనేమో 26 రోజులు బతుకుతాడు, ఈయనేమో 2021 రోజులు బతుకుతాడు. ఎవడన్నా ప్రిడిక్ట్ చేయగలమా? తెలీదు మనకి. ఎన్ని రోజులు ఉంది అంటే ఉంది, అసలు ఉందో లేదో కూడా తెలియదు, గ్యారంటీనే లేదు అసలు. సో కాబట్టి దాని విషయంలో, ఫాలీ విషయంలో మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. ఇక 3వ ఏరియాకి వస్తే ద ప్రాబ్లం డిసైడెడ్. సో 3 మాటల్లో అవేర్నెస్ పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే, ప్రాబ్లంని ముందు డిక్లేర్ చేశాడు, తర్వాత ఆ ప్రాబ్లం మీద డిస్కషన్ చేశాడు, చివరికి వచ్చేసరికి ఆ ప్రాబ్లంని డిసైడ్ చేశాడు. ఏం చేయాలంట? అది కూడా మళ్ళీ 3 మాటల్లో తేల్చేశాడు. 1, లివ్ బై ఫెయిత్, విశ్వాసంతో జీవించాలి. ఎంజాయ్ లైఫ్ నౌ, ఇప్పుడున్నటువంటి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. మళ్ళీ దీన్ని నెగిటివ్ గా తీసుకోమాకండి. ఆయన చెప్తున్నా, ఆయన తప్పుగా ఎంజాయ్ చేసి ఇప్పుడు నిజంగా ఎంజాయ్ చేయడం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యందు ఆనందించడం. మన సండే మనం చెప్పుకున్నాం కదా, ఆ ఏరియాకి తీసుకుని వచ్చాడు. సో చివరికి ప్రిపేర్ ఫర్ జడ్జిమెంట్. ఇక 12వ అధ్యాయం ముగింపుకి వచ్చేసరికి, ఇందాక వీడియోలో కూడా ముగింపులోకి ఏం తీసుకొచ్చాడు? తీర్పు. కాబట్టి అందరూ తీర్పు కోసం ప్రిపేర్ అవ్వండి అనే విషయం దగ్గరికి తీసుకుని వచ్చాడు. సో ఇది ఈ బుక్ యొక్క అవుట్లైన్, ఓవరాల్ సమరీ. సో దీని వెలుగులో మనము నెక్స్ట్ విషయాల్ని మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఇక్కడ ఆపుదాం మరి. సో ఈ ఓవరాల్ అండర్స్టాండింగ్ లో, ఈ ఇంట్రడక్షన్ లో కానీ, ఈ డివిజన్ లో కానీ, అవుట్లైన్ లో కానీ, పర్పస్, ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో ఒకవేళ ఏదన్నా క్లారిఫికేషన్ ఉంటే అడగండి. నెక్స్ట్ వీక్ నుంచి మనం మొదటి అధ్యాయం నుంచి డీటెయిల్డ్ గా ధ్యానించుకుంటూ వెళ్దాం. ఒకవేళ చదవకపోతే ప్రసంగిని ఇప్పుడన్నా చదవండి. ఒకవేళ ఎవరైనా ఇంకా చదవని వాళ్ళు ఉన్నట్లయితే, చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది. అందులోనూ ఇప్పుడున్నటువంటి తరానికి చాలా అవసరమైన బుక్. ఎందుకంటే ఏది మనం బుక్ ధ్యానించినప్పుడు మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. ఏది అవసరమో దాని వెంట పడకుండా అవసరం లేని అనేకమైన వాటి వెనకాల ఈ దోణాల్లో అనేక మంది బిలీవర్స్, ఈవెన్ సేవకులు కూడా పరిగెట్టేస్తా ఉన్నాం. ఇక ఆ ఫ్లో వెళ్ళిపోతుంది అంతే.
సోమవారం అయితే ఇది, మంగళవారం అయితే అది, లేకపోతే ఆదివారం అయితే ఇది అని ఒక ఫ్లో వెళ్ళిపోతా ఉంది. కానీ జాగ్రత్తగా మనం ఆగాల్సిన, ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరతను గురించి చాలా సీరియస్ గా ఈ బుక్ మాట్లాడతాం. సో ఈ ఓవరాల్ బుక్ ఓవర్ వ్యూలో కానీ, ఇంట్రడక్షన్ లో కానీ, అవుట్లైన్ లో కానీ ప్రభు ఆ విషయాలను చూస్తా ఉన్నప్పుడు మీకు ఇచ్చినటువంటి తలంపులు కూడా ఏమన్నా ఉంటే యాడ్ చేయండి. ఉమ్. అదే దీంట్లో నేను అంటే వేస్ట్ అన్నది నా వైరాగ్యం ఉన్నాయి అన్సర్టైన్ ఆ, అదే కొంచెం అదే ఇంపార్టెంట్. వైరాగ్యం కాదు వ్యర్థం అంటే, ఎందుకు పనికిరాదని కాదు వ్యర్థం అంటే, దాని యాక్చువల్ మీనింగ్ ఏంటి? వేపర్, లేకపోతే అన్సర్టైన్ అంటే గ్యారంటీ లేదు ఒకటి. ఇంకొకలాగా చెప్పాలంటే ఇది ఆవిరి లాంటిది, నిలకడగా ఉండదు. కాబట్టి నిలకడగా ఉండదాని కోసం, అన్సర్టైన్ గా అంటే ఖచ్చితంగా ఇలానే ఉంటది అని చెప్పలేని దానికోసం మీ ప్రయాస ఎందుకు అనేది సింపుల్ గా చెప్పాలంటే వ్యర్థం. అదే మనకి, నేను కూడా చాలా సంవత్సరాలు అట్లాగే అనుకున్నా, వ్యర్థం అంటే ఇక అంతా వ్యర్థమే, ఇంకెందుకు, ఏం చేసినా వ్యర్థమే, తిన్నా వ్యర్థమే, పని చేసినా వ్యర్థమే. ఆ రాంగ్ అండర్స్టాండింగ్ లోకి వెళ్ళకూడదు, అదే ప్రాబ్లం. అందుకనే మనం ఎన్ని భాషలు వస్తే అన్ని భాషలు చదవమని మొత్తుకునేది అందుకే. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ చదవాలి, హిందీ వస్తే హిందీ చదవాలి. మీకు అందరికి ఒక యాప్ చెప్తాను, కావాలంటే అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ లో ఉంటది, లిటరల్ వర్డ్ అని ఒక యాప్ ఉంటది. లిటరల్ వర్డ్, ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో బైబిల్లో ఉన్న మొత్తం బైబిలే ఉంటది. దానికి పైన మీకు రైట్ సైడ్ ఏమంటారు, ఆ లిటరల్ వర్డ్ లో ఏమవుతుందంటే, ప్రతి వచనములో ఉన్న ప్రతి మాట మీద మీరు మీ ఫింగర్ తో టచ్ చేస్తే దానికి రూట్ వర్డ్ ఏంటి, అసలు లిటరల్ వర్డ్ ఏంటి. అయితే ఓల్డ్ టెస్టిమెంట్ హీబ్రూ అయినా, న్యూ టెస్టిమెంట్ గ్రీక్ అయినా సరే, అని యాక్చువల్ పదం ఏంటి, ఆ పదం అక్కడ ఉంటది. ఆ భాష మనకు రాదు కాబట్టి ఎలాగో మనం అది చదవలేం. అయితే దాన్ని ఎలాగ ప్రొనౌన్స్ చేయాలో ఆ మాట ఇచ్చి దాని యాక్చువల్ మీనింగ్ ఏంటో అక్కడ రాస్తాడు. సో మనము తప్పుగా ఆ పదాన్ని మనం రాంగ్ గా అర్థం చేసుకోకుండా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు ప్రతి వచనంలో ఉన్న ప్రతి పదం మీద అదే క్లిక్ చేస్తే చాలు, దాని రూట్ వర్డ్ వచ్చేస్తుంది. దాని యాక్చువల్ మీనింగ్ ఏంటో, ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉన్నా సరే అక్కడ 2-3 మాటలు పెట్టేస్తారు ఈజీగా అర్థం చేసుకోవడానికి. అది లిటరల్ వర్డ్. అది డౌన్లోడ్ చేసుకొని ఎక్కడన్నా అసలు ఏంటి ఈ పదం కొంచెం ఈ వచనానికో ఈ సందర్భానికో సరిపోవట్లేదు, కొంచెం వ్యత్యాసంగా భావం వస్తుంది అనే డౌట్ అనిపిస్తే ఆగి ఆ మాటని చెక్ చేసుకుంటాం. అది ఎప్పుడు కూడా మంచిది. ఓకే, రైట్. ఫస్ట్ లాస్ట్ చదివి ఏంటి వీడియోలో ఫస్ట్ లాస్ట్ చదివి రిటర్న్ చదువుకోమని బోధకుడు చెప్తున్నాడు. ఫస్ట్ చదివితే లాస్ట్ కన్క్లూజన్ అదే, అందుకనే ఇప్పుడు ఆ ఓవరాల్ గా ఇప్పుడు ఒక సెషన్ అంతా దీనికోసం తీసుకుందే. దానికి డైరెక్ట్ గా మొదటి అధ్యాయం మొదటి వచనం అని చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఈ ఒక సెషన్ అంతా మనం దీనికి వెచ్చించింది, ఎందుకంటే దానికోసం ఆ ఓవరాల్ అండర్స్టాండింగ్ మైండ్ లో పెట్టుకొని ఆ అవుట్లైన్ లో ఉంచి, ఆ ఇంట్రడక్షన్ లో నుంచి మనము ఆ వచనాలని చూడటం స్టార్ట్ చేసినప్పుడు తొందరగా అర్థమవుతుంది, అవుట్లైన్ అర్థమైపోయినప్పుడు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? సో నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు మొదటి అధ్యాయము 18 వచనాలు ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ అంతా కనీసం ఒక 2 times అయినా చదువుకొని సిద్ధపడి రండి, మనం ధ్యానించుకుందాం.
ప్రార్థన చేసుకున్నారండి. అండ్ ఆన్లైన్ వాళ్ళు ఒకళ్ళు, మందిరంలో వాళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేయండి, ముగించుకుందాం. మందిరంలో వాళ్ళు ఫస్ట్ చేయండి. ఎవరు చేస్తారు? పరిశుద్ధ ప్రేమలు మా ప్రభా, ఆయన మమ్మల్ని ప్రేమించి ఆయన ఆయన మరొకసారి ప్రభా సహవాసంగా కూడి ప్రభా అయా మీ వాక్యం నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి ప్రభా వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఇంతవరకు అయ్యా మీరు అయ్యా ప్రభా మీ దాసుల ద్వారా తెలియపరిచిన మాటలను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తాను ప్రభా. నాయనా 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 తండ్రి, మీరు రాయించిన మాటలు ప్రభా ప్రభా ఆయన ఎంతో గొప్పవి అయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా 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 అయ్యా మీ భక్తుల ద్వారా అయ్యా మీ అయ్యా తండ్రి వారి జీవితంలో ప్రభా వారికి మీరు చేసిన కార్యాలను బట్టి వారి అనుభవాలని ప్రభా మా అందరికీ మేలుకరంగా ఉండడానికి ప్రభా మీరు రాయించిన అయా గొప్ప ప్రభా ఉద్దేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభా ప్రభా. అయా ఎంతో గొప్ప రాజు అయినప్పటికీ ప్రభా తన అయా తప్పులను ప్రభా అయా అందరి ముందు అయా ఒప్పుకోవడానికి కానీ వాటి యొక్క భావాన్ని తెలియజేయడానికి సిగ్గుపడక అయా తండ్రి ఆయన మా అందరి మేలు కొరకు ప్రభా అయా జీవితం యొక్క ప్రభా అర్థాన్ని తెలుసుకుంటూ ప్రభా నాయన మీరు రాయించిన మాటలన్నిటి బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభా. దేవా పరిస్థితులను బట్టి అయా రకరకాల సిచ్యువేషన్స్ లో ప్రభా ఏంటి ఇదంతా వృధా అయిపోయిందేమో అని అటువంటి వైరాగ్య భావన కానీ అయా ప్రభా నాయన తండ్రి ఆశేమీ లేనటువంటి నిరాశతో నిండిపోయి ప్రభా అంతా గాలి కోసమే ప్రయాసపడుతున్నట్టుగా ప్రభా భక్తులు ఏ విధంగా చెప్తా ఉన్నారో ఆ విధంగా అయా ప్రభా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ప్రభా ఏమీ తెలియక ఎందుకో ఏమో అన్నటువంటి పరిస్థితుల్లో అయ్యా ఒకసారి హృదయాల్లో అయ్యా అటువంటి పరిస్థితులు నాయన వెళ్తున్నప్పుడు ప్రభా అయ్యా నాయన అటువంటి పరిస్థితిలో వెళ్ళిన మీ భక్తుల మాటలను ప్రభా మీరు ఆల్రెడీ మా కోసం రాయించి ఉంచారు ప్రభా అయ్యా ఆయన మా యొక్క జీవితంలో ఉన్న అయ్యా తండ్రి దానికి అర్థాన్ని ప్రభా మీరు తెలియజేస్తా ఉన్నారు ప్రభా నేర్చుకోవడానికి ప్రభా అయ్యా మీరు మా పట్ల ఉన్న కలిగిన ప్రణాళికను ప్రభా అయా గాలి కోసమే ప్రయాసపడేవారి వలె కాక ప్రభా మీ యందు భయభక్తులు కలిగి ప్రభా మీకు ఇష్టంగా జీవించడానికి ప్రభా లైఫ్ యొక్క పర్పస్ ని తెలుసుకుని ప్రభా అయా ధనం వెంట ఆశల వెంట ప్రభా అయా తండ్రి నచ్చినట్లుగా వెళ్ళిపోకుండా ప్రభా మీరు ఇచ్చే తీర్పుని దృష్టిలో పెట్టుకుంటూ ప్రభా మేము నడుచుకోవడానికి చూపని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా. అయా ఆవిరిని ప్రభా జీవితం అంతా వ్యర్థం కాదు కానీ ఆవిరి వంటిదని దేవా నాయన మీరు చెప్పిన మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభా అయా సరే ప్రభా ఎగ్జాక్ట్ గా సగంగా అయా నాయన మా జీవితం యొక్క ప్రభా అయా నాయన యొక్క పరిస్థితులను వివరించడానికి ప్రభా టీచింగ్స్ ని సగంగా ప్రభా మీరు అయా రాయించిన ప్రభా ఒక గొప్ప ఉద్దేశాన్ని బట్టి ప్రభా నాయన మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభా. అయా ఈ యొక్క స్టడీ అంతటి విషయంలో ప్రభా మీరు మమ్మల్ని అయా బలపరచమని అయా నాయన చక్కగా నేర్చుకోవడానికి ప్రభా మేము నాయన సిద్ధపడి చదువుకుని ప్రభా రావడానికి కృప చూపండి ప్రభా. ఏదో వచ్చి అన్నటువంటి పరిస్థితుల్లో ప్రభా అటువంటి పరిస్థితిలో ఉండకుండా నాయన నిజంగా మేలు పొందుకున్నట్లుగా ప్రభా మేము అయా నాయన సిద్ధపడి ప్రభా చదువుకుని ఆయన 2 సార్లు చదవమని ప్రభా చెప్తా ఉన్నారు ప్రభా. అయా మేము నాయన నిజంగా
నాయన సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకుని మేము చదువుకుని నాయన మరి బైబిల్ స్టడీకి రావడానికి ప్రభు మీరు కృప చూపండి దేవా అటువంటి ఆశ మాలో కలిగించండి ఆయన మా జీవితాలకు ఒక పర్పస్ మేము తెలుసుకునేలాగిన ప్రభు ఈ యొక్క బైబిల్ స్టడీ సీరియస్ గా మేము అటెండ్ అవ్వడానికి మీరు కృప చూపండి ప్రభు మా అందరి జీవితాల్లోనూ ప్రభు నాయన మీరు అయ్యా మీరు మా పట్ల కలిగిన ఉద్దేశాలను ఆయన మేము అవి గ్రహించినట్లుగా మేము నెరవేర్చబడినట్లు ప్రభావ కృప చూపమని బలపరచమని తండ్రి మీ దాసులను ప్రత్యేకంగా ఈ యొక్క స్టడీ అంతట్లో ప్రభావ ప్రిపరేషన్ విషయంలోనూ ప్రభావ మీరు అయ్యా ఎక్విప్ చేయమని ఆయన మా అందరి మేలు కొరకు ప్రభా నాయన మీ దాసులకు ప్రభావ మీ యొక్క ప్రత్యక్షతలు అయ్యా నాయన వాటి కోసం ధ్యానిస్తా ఉండగా మీ తలంపులను దయచేయండి అయ్యా నాయన మీ ప్రభా నిస్వార్థంగా నాయన నేర్చుకున్న ప్రతి విషయాన్ని మాకు చెప్తా ఉన్నప్పుడు ప్రభా మీరే నాయన అయ్యా మరి మీ దాసులను నింపమని ప్రభా అందరూ తృప్తి పొందినట్లుగా అయ్యా మీ వాక్యం మేము నేర్చుకుంటానికి కృప చూపమని కోరుతూ మీ చేతులుగా అప్పగించుకుంటూ మీరే మాకు సహాయం చేయమని కోరుతూ యేసుక్రీస్తు అని పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. ఆన్లైన్ లో వాళ్ళు కూడా ప్రార్థన చేయండి.